అదేవిధంగా నేను స్టాలిన్ గారిని కూడా జగన్పేట సర్పంచ్ గారు స్టాలిన్ గారిని కూడా వేదికగా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి, అందరూ కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి సార్. ఈరోజు రాజమహేంద్రరావు గారి వర్క్ ఫంక్షన్స్ సంబంధించి పబ్లిక్ వర్క్స్ ఏ గ్రామాల్లో ఏ వర్క్ జరుగుతున్న దానిపైన ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి గ్రామ సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది ప్రతి గ్రామంలో. అదేవిధంగా ఇప్పుడు మండల పరిషత్ నుంచి కూడా గతంలో మనం శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దానిపైన కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. 2 మండలాలకు సంబంధించి ప్రస్తుతం అయితే మరి 10 మండలికి సంబంధించే విధంగా బాడీ వచ్చింది. 15 ఫైనాన్స్ ఫండ్స్ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇష్టం వరకు చేయడం జరుగుతుంది సార్. వాళ్ళే తీర్మానం ఇవ్వాల్సి వస్తుంది. అయితే రోడ్డు మండలం అయితే కనుక వాళ్ళు ఫెస్టివల్స్ ఇస్తుంది కాబట్టి మనం వర్క్స్ ప్రపోజల్స్ మనం కావాల్సినవి చేసుకోవచ్చు సార్. అయితే ముందుగా గ్రామ సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకే సెంటర్, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ సంబంధించి మరి ఏఈస్ ఒకసారి దానిపైన ఇంతవరకు స్టాటస్ ఏంటంటే రాజమహేంద్రరావు గోల్ ఏఈ గారు, అదేవిధంగా తర్వాత కడియం ఏఈ గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం శాంక్షన్స్ ఏంటి, అదేవిధంగా ఏ ప్రాజెక్ట్లోనే స్టాటస్ ఏంటి, ఏ ఇష్యూస్ అంటే చెప్పండి. సార్ నమస్తే అండి. మనకి మండలానికి 35 సచివాలయాలు సార్. అందులో మైక్ దగ్గర పెట్టుకోండి. 35 సచివాలయాలు, తప్పు 6 బిల్డింగ్లు పెండింగ్లో ఉన్నాయి సార్. సైట్ ప్రాబ్లం అయినా నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉన్నాయి సార్. మిగతా అన్ని గ్రౌండ్ చేసి డిఫరెంట్ కేటగిరీస్లో ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. మీరు కాపీ తేలేదండి? ప్రింట్ కాపీ తీసుకురాలే? కృష్ణమోహన్ గారు ఒకసారి రండి. కాదు, మీరు రివ్యూ పెట్టినప్పుడు ఇప్పుడు వారు ఏదైతే చెప్తున్నారో మొత్తం అంతా కూడా కాపీస్ ఉండాలి. కాపీస్ లేకుండా రివ్యూ మీటింగ్ ఏంటండి? అట్లా కాదు ఎండిఓ గారు, మీకు ఇది కొత్త కాదు కదా. ఇప్పుడు కాపీస్ లేకపోకుండా రివ్యూ మీటింగ్ ఎట్లా చేయాలండి? ఇప్పుడు అందరికీ తెలియాలి కదా మీరు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో. మరి ఆ కాపీస్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఈవినింగ్ అలా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెప్పండి డి గారు. 35 సచివాలయాలకి 6 సచివాలయాలు పెండింగ్ ఉన్నాయి సార్. సైట్ ప్రాబ్లం అన్నాను, అట్లా ఏజెన్సీ ఉంది సార్. ఓకే, అలాగే 5 ఉన్నాయి, 5 ఉన్నాయి. బిల్డింగ్ మీద సైట్లో అది లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా మనము. అప్పటి నుంచి పెండింగ్ సార్. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా ఎండిఓ గారు. పెండింగ్ ఇది సెటిల్ కాలే ఎందుకని? లాస్ట్ టైం మన సర్పంచ్ గారు మీటింగ్ అయినప్పుడు కూడా ఎంఆర్ఓ వరకు ఇచ్చేసారు సార్. సైట్ ఉందని ఉన్నాను కానీ ఇంతవరకు మనం చూపించారు సార్. సార్ చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు కంప్లీటెడ్ ఏంటండి? కంప్లీటెడ్ 5 ఉన్నాయి సార్ మనకి. తొర్రేడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపెన్సీలోకి వచ్చారా? రాలేదు సార్, మనం ఓపెనింగ్ అవ్వాలి సార్. ఓకే, రెడీ టు ఆక్యుపేషన్ సార్. మిగతా ఈ స్టేజ్ ఏంటండి? ఈ ప్లాస్టింగ్స్, బ్రిక్ వర్క్ అట్లా అయిపోయింది సార్. ఇప్పుడు నాకు మీరు ఎట్లా చేయాలంటే అవుట్ ఆఫ్ 35లో 6 నాట్ స్టార్టెడ్, 6 కంప్లీటెడ్. ఇది మిగతా ఈ స్టేజ్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది, మనము ఎప్పటికి రెడీ చేయగలుగుతాము? ఆ డేట్ కూడా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 10 సచివాలయాలు 70% కంప్లీటెడ్, 90% కంప్లీటెడ్, ఇంకోటి ఏదన్నా 20% కంప్లీటెడ్, అట్లా మీరు పెట్టుకుని దాన్ని డ్యూ డేట్ కూడా పెట్టేసుకోండి. 1 నెల లేదా 2 నెలల ఆ డేట్ కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టేసేయండి. ఓకే, గ్రామ సచివాలయాలు. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రం. రైతు భరోసా కేంద్రాలు కూడా మనకు 15 ఉన్నాయి సార్. ఓకే, దాంట్లో కూడా మనకి ఈ సచివాలయ టైప్తో ఉన్న సైట్ సేమ్ పెండింగ్ ఉన్నాయి సార్. సైట్ ప్రాబ్లం ఎన్నండి? 6ఏనా? ఓకే ఓకే ఓకే. వీటిలో కూడా రైతు భరోసా కింద మనకు తొర్రేడు 2 ఆక్యుపేషన్ ఇచ్చేది. 2ఏనా? మిగతాయి ప్రోగ్రెస్ ఎప్పుడు అవుతాయి? దీనికి మొత్తం నాకు టోటల్గా గ్రామ సచివాలయాలు కట్ ఆఫ్ డేట్ చెప్పండి నాకు. సార్
అంటే ఇప్పుడు ఈ మంత్ జూలై మన ఆగస్ట్ ఎండింగ్ కంప్లీట్ అవుతుందా, సెప్టెంబర్ ఎండింగ్ కంప్లీట్ అవుతుందా, మొత్తం అన్నీ కూడా అవి ఏంటనేది ఫాలోఅప్ చేసుకోండి. ఎండిఓలు ఇద్దరు ఫాలోఅప్ చేసుకోండి, మీరు కూడా ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ వెల్నెస్ సెంటర్స్ అండి. వెల్నెస్ సెంటర్స్ కూడా మనకు 34 సార్. సేమ్ ఇప్పుడు ఈ ఆర్బిడ్ బిల్డింగ్స్కి సైట్ ప్రాబ్లమ్ సార్. ఓకే, ఇవి కూడా దీంట్లో క్లబ్ అయ్యి ఉంటాయి, అవును సార్. సపరేట్గా ఉన్నాయా? లేదండి, గ్రామ సచివాలయంతో కలిపి ఉన్నాయా? ఒకటే సైట్ అండి. అంటే కొన్ని చోట్ల సైట్ లేకపోతే సపరేట్గా పెడుతున్నారు కదా. పెట్టుకోవచ్చు సార్, మన సైట్ అవైలబిలిటీ ఎక్కడ ఇస్తే కనుక అదే. ఇక్కడ ఉన్న మన 35 వాటిల్లో సెపరేట్ అన్నీ ఒకటే ప్రాంగణంలోనా లేకపోతే వేరుగానా? వేరే ప్లేస్లో ఉంటాయి సార్. ఇప్పుడు తొర్రేడు విరాట్ విలేజ్ ఉందంటే కనుక ఒకే క్యాంపస్లో వచ్చినాయి. అవి కూడా సపరేట్ స్ప్లిట్ చేయండి. ఏమేమి ఉన్నాయి, కలిపి లేని కూడా స్ప్లిట్ చేసి నాకు కట్ ఆఫ్ డేట్ దేనికి దానికి అప్డేట్ చేయండి. ఓకే, ఇది బల్క్ మిల్క్ సెంటర్స్ అంటే ఓకే, మొన్న వచ్చినాయి. దానికి మరి ఫండ్ ఉందా ఎట్లాగా? ఫండింగ్ ఉంది సార్, చిన్న సబ్మిషన్ సార్. మెయిన్ మనకి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. ఎందుకని? ప్రతి చోట అదే ప్రాబ్లమా? చోట అదే సార్. లాస్ట్ టైం కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అంటే మన కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు. ఓకే, అదే కాంట్రాక్టర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ బిల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కట్టినోళ్ళు ఈ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అప్డేట్ పేమెంట్ పడుతుంది సార్. అందరికి వచ్చేసినాయా? ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్కి ఏమన్నా మిగులుతుందా, మిగలట్లేదా? వాళ్ళ యొక్క రివ్యూ ఏంటి? వాళ్ళు జనరల్గా అనేది ఏంటంటే లేట్ పేమెంట్ వలన కొద్దిగా లాస్ ఏమన్నట్టుగా కామెంట్ వస్తుంది సార్. అదర్వైజ్ డిపార్ట్మెంట్లో రేట్ నుంచి డిపార్ట్మెంట్ సప్లై సిమెంట్ ఉంది సార్. మన వరకు మనం శాండ్ కూడా ఇచ్చేవాళ్ళం. సో దానివల్ల ఆ లాస్ అన్నది ఉండదు సార్. పేమెంట్ లేట్ అయిన మాట మీద ఏదో లాస్ అన్నది మామూలు ఎంత మిగులుతుంది అండి ఒక్కొక్కటి దాంట్లో? ఒక 10%, 15%? సార్ ఇవి నాకు ఒకసారి కట్ ఆఫ్ డేట్ వేసేసి 2 కేటగిరీస్ కింద చేయండి. కంప్లీటెడ్ ఓకే, నాట్ స్టార్టెడ్ ఓకే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి 70%, 50 to 70% కంప్లీట్ అయింది, ఒక కట్ ఆఫ్ డేట్ ఇవ్వండి. ఇంకొకటి అబోవ్ 50% ఒక కట్ ఆఫ్ డేట్ ఇవ్వండి. బిలో 50% ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఆ డేట్స్ ప్రకారంగా కంప్లీట్ అవ్వాలి. నేను అది ఆథరైజ్ చేసుకుంటాను. మళ్ళీ నేను నెక్స్ట్ టైం రివ్యూ పెట్టినప్పుడు అవి కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సార్ చిన్న మీరు అన్నట్టుగానే ఒకసారి మత్స్యవ్యాప్తి కూడా ఒకసారి మాట్లాడి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్తో కూడా మీటింగ్ పెడదాం అన్నారు. మరి పెట్టేసేయండి, పెడితే అయిపోతుంది కదా. మొబైల్ చేసాను ఉంటుంది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే. కడిగి మండలం మొత్తం 27 గ్రామ సచివాలయాలు శాంక్షన్ అయినాయి సార్. ఆర్బికల్ వచ్చి 27 సార్. వెల్నెస్ వచ్చి 23 సార్. అందులో 21 గ్రౌండింగ్ అయింది సార్ సచివాలయాలు. మనకి కూర్చో 6 సచివాలయానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఏజెన్సీ ప్రాబ్లమ్స్. వేమగిరి ఎవరు రావటం లేదు సార్. వేమగిరిలో లెక్కకున్న రూటే అవుతుంది సార్. అది ఎందుకు అవ్వట్లేదు? ఏజెన్సీలు రావట్లేదా? ఓకే, ఏజెన్సీస్తో మీటింగ్ పెడతాం. ఇప్పుడు మనకి సైట్ ఇబ్బందులు ఏం లేవు కదా దేంట్లోనూ? అది క్లియర్ చేసినట్టున్నాగా. ఎవరి దగ్గర నుంచి ఆబ్జెక్షన్ అది? అది యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్లో ఆ ప్లేస్లో తీర్మానం చేశారు సార్. కానీ అది కాకుండా వేరే ప్లేస్లో కట్టాలని చెప్పేసి మనకి ప్రపోజల్. ఎవరు ప్రపోజల్ పెడుతున్నారు? మన వాళ్ళ? ఓకే, ఇస్తే కోర్ట్ ఇష్యూ ఆ సైట్లో చేయకూడదని చెప్పేసి కోర్ట్ ఇష్యూ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఒరిజినల్గా తీర్మానం అయింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ దానికి తీర్మానం చేసి పంపించారు. దానికి సంబంధించి అయితే కోర్ట్ ఇష్యూ లేదు, చార్జ్ పెట్టండి. అది ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ గారు ఏమంటారంటే మేము చేసేస్తాం అన్నీ కూడా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆపోజిట్లో ఆర్బికే నుంచి సైట్ ఉంది, చేసేదంటే చేసేసి కంప్లీట్ చేయడానికి ఒక 3 months అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోండి, మన వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని అది ఇమీడియట్గా క్లియర్ చేయించి స్టార్ట్అప్ చేయించండి. అది స్టాలిన్ గారు మీరు చూడండి, అది చూసి మొత్తం కంప్లీట్ అయిపోవాలండి. ఉన్న పంచాయతీ డిమాలిష్ చేశారు.
మరి ఆ ప్రెమిసెస్ ఏమైంది? అవును, ఇప్పుడు అది ఒక ఏజెన్సీని చూసి కట్టించాలి అంతే కదా. ఇప్పుడు దానికి ఫండ్స్ ఉన్నాయి. ఓకే, ఏజెన్సీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టేసి స్టార్ట్ చేద్దాం. చెప్పండి మీరు కానివ్వండి. ఆర్బికల్ మనకి 27కి 11 గ్రౌండింగ్ అయింది సార్. ఇవి కూడా సైట్లు ఓకే సార్, కాకపోతే ఏజెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అలాగే వెల్నెస్లు కూడా అలాగే ఉన్నాయి సార్, ఏజెన్సీ ప్రాబ్లమ్స్ సార్. కడుపులంకలో నెంబర్ 1లో వచ్చేసి సైట్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఆర్బికేకి లేదండి వెల్నెస్ కూడా శాంక్షన్ చేస్తారు. అలాగే కడుపులంక నెంబర్ 1కి వెల్నెస్ శాంక్షన్ ఇవ్వలేదు సార్ యాక్చువల్గా, బట్ అక్కడ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఇందులో స్టార్ట్ కాలేని గొడవల్లో ఉన్నాయి, స్టార్ట్ కాలేదా? లేకపోతే ఏజెన్సీలు స్టార్ట్ కాలేదా? ఏజెన్సీయే ఎక్కువ ఉన్నాయి సార్. ఏది కడియం వరకు, రూరల్ వరకు ఓన్లీ ఇష్యూస్లో ఉన్నాయి, సైట్ ఇష్యూస్లో ఉన్నాయే మనకి స్టార్ట్ కాల. మిగతా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, ఒకసారి ఇప్పుడు నాట్ స్టార్టెడ్ 4 చూపించారు గ్రామ సచివాలయం. 4 ఇంకా ఎక్కువ? మరి ఇక్కడ 4 రాశారు. ఇప్పుడు మనం ఏజెన్సీ చూడాల్సింది గ్రామ సచివాలయానికి 4 ఆటలకే చూడాలా మన ఏజెన్సీని? వ్యామగిరిలో 3 సార్, కడియం 1 అంటే 4 సార్. 4 రైతు భరోసా కేంద్రాలు 17 చూపిస్తున్నారు. ఈ 17లో ఎంత స్క్వేర్ ఫీట్ అండి రైతు భరోసా కేంద్రాలు? 17లో మనకి స్క్వేర్ ఫీట్ ఒక్కొక్కటి ఎంత సైజు? 10/15, 10/11 సార్. 10 మీటర్స్ బై 11 మీటర్స్ సరిపోతుంది. మీటర్సా ఫీటా? మీటర్స్ 10/11. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత ఇస్తున్నారు మనకి ఫండ్ ఒక్కొక్కటి దానికి? 28. 21.8 lakhs. ఓకే, వెల్నెస్ సెంటర్ ఎంత అండి? 17.5 lakhs సార్. 21.8. సచివాలయంకి ఎంత ఇస్తున్నారు? ఇది ఎంత స్క్వేర్ ఫీటు? స్క్వేర్ ఫీట్లో చెప్పండి. 2600 స్క్వేర్ ఫీట్. ఇది రైతు భరోసా కేంద్రము 940. ఇప్పుడు వెల్నెస్ సెంటర్లు టోటల్ 23 మనవి. 23లో ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎన్ని స్టార్ట్ కాలేదు? 10 స్టార్ట్ అయినాయా? స్టార్ట్ అయినాయండి. 2 నాట్ నెసరీ సార్. అంటే కొట్లంకలో ఆల్రెడీ టీచీ సెంటర్ ఉంది సార్, అలాగే మొరమండ్ ఒకటి. 8 స్టార్ట్ అయ్యింది సార్. 8 స్టార్ట్ అయినాయి, 15 ఇంకా స్టార్ట్ కాల. పేమెంట్ రాలేదా? 50% అందు గురించి సచివాలయాలు అయితే మనకి పేమెంట్స్ వచ్చేస్తున్నాయి. సార్ ఓకే ఓకే, ఇది నా కట్ ఆఫ్ డేట్స్తో ఇవ్వండి. మండల పరిషత్ మండలం గ్రాంట్ తోటి మనకు 100 లోపులు ఉన్నాయి సార్. అందులో కొత్తగా కంప్లీట్ చేశాం సార్. మిగతా ఈ పంచాయతీ నుంచి తీర్మానాలు తీసుకున్నాం. ఏంటండి సార్? ఏం వర్క్? 15 ఫైనాన్స్ మనకు మండలం గ్రాంట్ సార్. ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసింది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల, తర్వాత కోవిడ్ దీనివల్ల కొంచెం డిలే అయింది సార్. సో ఈ సస్పెండ్ వేలు వచ్చారు కాబట్టి తీర్మానాలు చేసుకుని ఈ మంత్ నుంచి 2 వర్కులు కంప్లీట్ చేస్తారు. అన్నీ అయిపోయినాయి అంట కదా తీర్మానాలు? కొన్ని అయినాయి సార్. అంటే ఈ ప్యానల్కి డిలే వల్ల కొద్దిగా అయింది సార్. ఇప్పుడు ఈ ఫండింగ్ అంతా ఎట్లాగ వస్తుందండి? పేమెంట్లు మండల పరిషత్లో ఉన్నాయి, డైరెక్ట్ పేమెంట్లు అయిపోతున్నాయి. అయిపోతుందా? ఇప్పుడు అదొకటిను. ఎండిఓ గారు, జేగురుపాడు మన లేఅవుట్ ఉంది కదా,
మెయిన్ రోడ్ మీద ఒక ఆర్చ్, అది ఏ గ్రాంట్లో పెడతారో చూడండి. చేశారా? ఫస్ట్ ప్రయారిటీలో ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి ఏజెన్సీలు ఉన్నారా వీటికి? డైరెక్ట్ వచ్చేస్తారేమో కదా, ఎలా ఫండింగ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వచ్చే ఇవన్నీనా? ఇది మండల్ గ్రాంట్స్ ఇవి. ఇప్పుడు మరి 14th ఫైనాన్స్ మొత్తం కరెంట్ బిల్స్కి మొత్తం కొంత ఉన్నా సార్, కొంత అమౌంట్ ఉంది సార్. అన్ని విలేజ్లో అనేసి కొన్ని విలేజ్లు అయింది, కొంత అమౌంట్ ఉంది సార్. అది తగిన కాకుండా మన రోడ్డు మనం చేసుకొచ్చాం సార్. రోడ్డు 10 అంతా కూడా మన బాడీ రోడ్లో 14.6 లేదా మొత్తం కాదు, అన్ని పంచాయతీలు కొంతమూరు ఉంటుంది, కొంతమూరు అది ఎక్సెస్ తీసుకున్నారు సార్. మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ అంటే ఇప్పుడు మళ్ళీ కమిషనర్ గారు అడిగారు సార్, ఎక్సెస్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్స్ మళ్ళీ పంపిస్తున్నారు సార్. రిటర్న్ ఇస్తా అంటారు, గవర్నమెంట్ పంపిస్తున్నారు సార్. అవి మరి దాని లిస్ట్ ఇవ్వండి, ఎంతెంత తీసుకున్నారు. ఇప్పుడు జనరల్ ఫండ్స్ ఏవి ఉన్నాయి అమౌంట్స్? ఒకసారి కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడు ఒకసారి జనరల్ ఫండ్స్ నిమిత్తం ఏమేమి ఉన్నాయి ఒకసారి 14th FC దానికి ప్రొఫార్మా చేసి లేదా మండలానికి సంబంధించి? కాదు, నేను ఏం చేయాలండి, నాకు అర్థం కాదు. కాదు, మొన్ననగా చెప్పాంగా. ఆహా, మనం మొన్నటి నుంచి చెప్తున్నాం కదా. పోనీ రూరల్ వరకైనా ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి రూరల్ వరకు ఒకసారి చెప్పండి. సార్ మనకు బొమ్మూరులో 4 కోట్లు ఉన్నాయి సార్ జనరల్ ఫండ్స్. 92 రోడ్స్ 92 వర్క్స్ ప్రపోజ్ చేశారు సార్. ఎస్టిమేట్ కాస్ట్ 3,76,00,000 సార్. ఓకే సార్ దీంట్లో 20 వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు సార్. వాళ్ళు పేమెంట్ చేయాలి సార్. మొత్తం 92లో 21 కంప్లీట్ చేశారు. ఇది ఎప్పుడు ఏ సంవత్సరం కంప్లీట్ చేశారు? మొన్నే చేశారు సార్. అంటే మీరు చెప్పారు కదా సార్, సబ్ కలెక్టర్ చెప్పిన తర్వాత స్టార్ట్ చేసి పూర్తి చేసిన వర్క్ సార్. అంటే 14th అని చేశారు వాళ్ళు, కానీ 14th గ్రాంట్ మొత్తం పోయింది కాబట్టి దాని జనరల్లో ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి సార్. 14th పోయింది కాబట్టి జనరల్లో ఇచ్చేస్తున్నారు. ఎవరెవరికి ఇచ్చారు ఇవి? ఇది ఎవరెవరికి ఇచ్చారు? సోమన్న శ్రీను సార్, తర్వాత అంబటి శ్రీని అందరూ 2 days 3 days వర్క్ చేశారు. ఓకే సరే, ఇంకా 92 ఉన్నాయి. అవి ఎగ్జిక్యూటివ్ 92లో 21 పోగా ఇంకా 71 ఉంటాయి. ఇవి ఎగ్జిక్యూట్ చేయాలి. సరే, అవి ఏమేమి వర్క్స్ అనేది లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ పిఏకి ఇచ్చేసేయండి. ఓకే, అవి కూడా స్పీడప్ చేస్తే ఇంక మొత్తం కంప్లీట్ అయిపోతాయా బమ్మూరు వరకు? 80% క్లియర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ కాకుండా బమ్మూరు సెక్రటరీ మీరే కదా. ఇప్పుడు మనకి బమ్మూరు నుంచి ఇంకా ఆదాయం వచ్చేది ఏమేమి ఉన్నాయి, ఇంకా పాత బకాయిలు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఒకసారి ఐడెంటిఫై చేసి ఇంకా మనం ఆదాయం ఏ రకంగా పెంచాలనే అంశంలో చూడండి. రెండోది, ఈ 4 కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన పేమెంట్ ఇది? ఈ సంవత్సరం. అంటే ఇది మెయిన్ లేఅవుట్ల దగ్గర నుంచి వచ్చే డబ్బా? లేఅవుట్ సార్, బిల్డింగ్ ఫీజు సార్, హౌస్ రైట్స్ సార్, తర్వాత సార్ మీకు లైసెన్స్ ఫీజు అంటే స్టాంప్ డ్యూటీ సార్. ఏ స్టాంప్ డ్యూటీ? రిజిస్ట్రేషన్ అమ్మకాలు కూడా జరుగుతుంది కదా సార్. తర్వాత ఇళ్ళ అమ్మకాలు కొనుగోలు జరుగుతుంది. దానికి సంబంధించి ఓకే, నెక్స్ట్ ధవళేశ్వరం. ఇప్పుడు అసలు ధవళేశ్వరం అంత పెద్ద గ్రామం కదా,
ధవళేశ్వరం ఎందుకు రావండి? మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ అసలు కలెక్షన్ డబ్బులు కట్టరా, లేకపోతే ఎట్లాగా దాని పరిస్థితి? ఒకసారి గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా అట్లా కూర్చోండి, కుర్చీల్లో కూర్చోండి. చెప్పండి. అదే నా ముందర సురేంద్ర కుమార్ రెడ్డి అని జాయిన్ అవ్వడండి. ఆయన వసూలు చేసి పంచాయతీ జమ లేకుండా 62 లక్షలు దుర్వినియోగం చేశారండి. రిపోర్ట్ చేశాం అది. ఓకే. ముందు ఏవి రమణ వెంకట శ్రీనివాస్ టైంలో 16-17 నుంచి 1,22 లక్షల రూపాయలు వసూలు చేశారు, పంచాయతీ జమ అవ్వలేదు. అదొకటి రిపోర్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఏమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బొమ్మల దగ్గర ఉన్న దానికి 52 లక్షలు డిమాండ్ చేస్తే దాన్ని 10 లక్షలు తగ్గించారు. ఎవరు? ఏవి రమణ. ఓకే. తగ్గిస్తే అది అసలు ఒరిజినల్గా మనకు తగ్గించడానికి రైట్ లేదండి. అది మళ్ళీ మొన్న రీసెంట్గా మొత్తం ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు? ఏవి రమణ సస్పెండ్ ఎక్కడ ఉంటున్నారు? సురేంద్ర మొన్న చనిపోయాడు. చనిపోయాడా? ఎట్లాగా? కోవిడ్తో? ఇంకా ప్రాబ్లమ్స్. ఓకే. ఇప్పుడు అదే. ఓకే అండి. ఇప్పుడు మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, మనకి సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది, అది కాకుండా ఇండస్ట్రీలు ఏమున్నాయి? ఇండస్ట్రీలకు వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు వసూలు చేస్తారు. ఎవరు? ఏపీఐటీసీ వాళ్ళు వసూలు చేస్తారు. ఇప్పుడు మనకి పంచాయతీకి ఏం సంబంధం? దానికి ఏంటంటే 35% మనకు కడతారు, వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీల నుంచి ఎంత వస్తుంది డబ్బు? మనకి 2.5 ఇంచుమించు 2.5 లక్షలు 3 లక్షలు వస్తుంది సంవత్సరానికినా? అంతేనా? 8 acres అండి ఇండస్ట్రియల్ ఏరియా. ఓకే. దాంట్లో నుంచి వాళ్ళు వసూలు చేసినాక 35%. ఇప్పుడు మనకి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత వస్తుంది సంవత్సరానికి? ఈ సంవత్సరం 2 కోట్లు వసూలు చేస్తుంది. ఎంత? 2 కోట్ల? 2,60 లక్షలు అండి కరెక్ట్. వాటర్ ట్యాక్స్ 30 లక్షలు. ఏది ప్రజల దగ్గర నుంచి మనం వసూలు చేసిందా? ఇంచుమించు 3 కోట్లు వసూలు చేస్తామండి. ఇప్పుడు అదొక ఏరియాస్తో సహా నేను వసూలు చేశాను. ఏరియాస్ 70 లక్షల ఏరియాస్ వసూలు. ఓవరాల్గా 3 కోట్ల రూపాయలు పర్ యానమ్ హౌస్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. ఇండస్ట్రీస్ నుంచి ఎంత వస్తుంది? 8 లక్షల. 3 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకేమున్నాయి ఆదాయ వనరులు? ఆదాయ వనరులు స్టాంప్ డ్యూటీ రావాలండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే. దాంట్లో మెయిన్ ప్రాబ్లం. స్టాంప్ డ్యూటీ ఎందుకు రాదు? అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అది లేదు, 2. ఇప్పుడు మనకి స్టాంప్ డ్యూటీ దేని నిమిత్తం వస్తుంది? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది కదా. అక్కడి నుంచి పంచాయతీకి ఎంత వాటా వస్తుంది? ఎంతండి? 5%. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రిజిస్ట్రేషన్కి 1,00,000 రూపాయలు కట్టారు అనుకోండి, అందులో 5% వస్తుందా పంచాయతీకి? ఓకే. 4% మండలానికి వెళ్తుంది. అంటే మండలానికంటే మండల ఆఫీస్కి వెళ్తుందా? మిగతాది జడ్పీకి వెళ్తుంది. ఓకే. సో మనకి రిజిస్ట్రేషన్ జరగట్లేదా? జరుగుతాయి కానీ తక్కువ అండి. నెక్స్ట్ బిల్డింగ్ ఫీజు వస్తుంది 18 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అలా మీరు వైజ్గా. ఇప్పుడు బిల్డింగ్ ఫీజు నామ్స్ ప్రకారంగానే మనం వసూలు చేస్తామా? గొడవ వల్ల మన ఆన్లైన్లో వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రకారం డీడీ కడతారు. మేము ఆన్లైన్లో చేసినంత వాళ్ళు ఎక్కువ ఇచ్చినంత మేము ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు మనకి సంవత్సరానికి ఖర్చులు ఏమేమి ఉంటున్నాయి మనకి? శాలరీస్ గ్రామ పంచాయతీలో శాలరీస్కే పర్ మంత్ 18 lakhs అవుతుంది. 18 lakhs? ఓకే. మనకి ఏమన్నా 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ గ్రాంట్స్తో వర్క్ చేయించుకోవాలి. అంటే ఈ వచ్చిన డబ్బంతా మనకి శాలరీస్కి సరిపోతుందా? అదర్ ఎక్స్పెండిచర్ ఉంటాయి కదండి, పైప్ లైన్ రిపేర్స్ కానీ మన వచ్చిన 14 ఫైనాన్స్ 2,52 లక్షలకి కరెంటు బిల్ 72 లక్షలు కట్టాలండి. 72 లక్షలు కాక అదనంగా ఉన్న అమౌంట్ కూడా తీసేసుకున్నారు. అవి మళ్ళీ బ్యాక్ ఇస్తానని చెప్పారట కదా. అంటే ఇప్పుడు ఆ డబ్బు 14th ఫైనాన్స్ డబ్బు, మన జనరల్ ఫండ్ డబ్బు కాదు. జనరల్ ఫండ్ డబ్బు, జనరల్ ఫండ్స్ దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అదేలేండి. 14th మాత్రం నార్మ్స్ ఇస్తారు, నార్మ్స్ ప్రకారం మనం ఖర్చు పెట్టాలి. ఓకే. ఇప్పుడు అది అదనంగా తీసుకున్నది ఎంత? అదనంగా 1,70,00,000 తీసుకున్నారు. మేము రిపోర్ట్ రాసి 14th ఫైనాన్స్ దా? అది మళ్ళీ మీరు రిపోర్ట్ రాశారా? రాసాను.
ఓకే. ఇప్పుడు ఈ 14th ఫైనాన్స్ మనం వర్క్లు పెట్టుకుంటే మనకు పేమెంట్లు వస్తున్నాయా, త్వరగా వస్తాయా, రావా, ఎట్లాగా? అంటే ఎన్నాళ్ళు లేట్ అవుతుంది? బాగా లేట్ అవుతుంది సార్. మొన్న 4 నెలలు అవుతుందా? 2018లో చేసిన వర్క్ వచ్చిన అవలేదు. 65 లక్షల వరకు పేమెంట్ మరి లెటర్స్ రాయలేదా మీరు? ఒకసారి నాకు కూడా ఇవ్వండి, నేను కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి అది రప్పించి ఏర్పాటు చేస్తాను. ఒకసారి ఎండిఓ గారు మనకి 14th FC పేమెంట్లు ఏ సంవత్సరం ఉంది, బకాయిలు ఉన్నాయి, అవన్నీ నాకు డీటెయిల్స్ ఇస్తే నేను కమిషనర్ గారితో మాట్లాడి రప్పించి ఏర్పాటు చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు ఇంకా మనం ఆదాయ వనరులు ఏ రకంగా పెంచాలనేది నాకు ఒక రిపోర్ట్ రాసేసి ఇవ్వండి. ఎట్లాగంటే మనకి సుమారుగా ఇప్పుడు ధవళేశ్వరం పంచాయతీలో ఒక 5000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయనుకోండి. మీరు హౌస్ హోల్డ్స్ నెంబర్ రాయండి, ఎంతమంది అయితే ఉన్నారు, మనకి ఆదాయం ఎంత వస్తుంది, వచ్చే సంవత్సరం ఆదాయం ఎంత పెంచవచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ కూడా మీరు తయారు చేసి, ఇంకా ఆదాయ వనరులు ఏ రకంగా మనం పెంచాలనే దానిపైన దృష్టి సారించండి. ఇప్పుడు ఎట్లాగా మన కార్పొరేషన్లో ఇప్పుడు కోర్టు అన్నీ క్లియర్ అయితే అది ఎలాగో దాని లెక్క వేరు. ఒకవేళ అది క్లియర్ కాకపోతే ఏ రకంగా మనం ముందరికి వెళ్తాం అనేది ఒక ప్రణాళిక మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇది కాకుండా మనకి వర్క్స్ 114 వర్క్స్ అండి. ఇది అంటే ఈ 14th FC డబ్బులు రిటర్న్ రావడం గురించి దానికి సంబంధించి పెట్టారు. ఇప్పుడు ఈ 114 వర్క్స్ పెడితే సాచురేషన్లో కంప్లీట్ అయినట్టు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయి 70%. ఇప్పుడు గతంలో నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ఒక బాంబే కాలనీ ఒకటి ఉంది, ఆ డ్రైన్ ఏమైంది, FCA గొడవ నుంచి కిందకు వెళ్ళిందా, అవ్వలేదా? అక్కడ బాంబే కాలనీ ఒకటి ఉంది కదండి. ఓకే. ఎందుకండి అప్పటి నుంచి అట్లా పెండింగ్ పడిపోయింది? ఎండిఓ గారు, ఇప్పుడు మనకి మండల పరిషత్ గ్రాంట్స్ ఎంత ఉన్నాయండి? 1,50,00,000 ఉంది. ఇప్పుడు జడ్పీ గ్రాంట్స్ మనకి ఏమన్నా ఇస్తారా? ఎంతండి? జడ్పీదా? ఓకే, 1,60,00,000. ఇది మండల పరిషత్ గ్రాంట్స్ 1,50,000. ఇప్పుడు మనకి జడ్పీది ఇస్తారా? జడ్పీ గ్రాంట్ది అది ఎంత ఇస్తారు? మన మండలానికి ఎంత ఇస్తారు జడ్పీ నుంచి అంటున్నా? సెపరేట్గా ఎవరా? ఓకే. దానికి పేమెంట్లు త్వరగా అవుతాయా? ఇప్పుడు ఈ 14th 15th ఎలా అవుతున్నాయో అలానే అవుతాయి. మండల పరిషత్ గ్రాంట్స్ మటుకు మన దగ్గర ఉంటుంది, మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఒకసారి ఏం చేస్తారనంటే అండి, ఇది ఉంది కదా బాంబేది FCA గోడౌన్స్ దగ్గర నుంచి దాన్ని రివర్స్ రావడానికి లేదు. మన FCA వాళ్ళకి మనం పర్మిషన్కి పెట్టాం, లెటర్ పెట్టాం, వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. అప్పుడు ధవళేశ్వరం అవతల పక్కకు వెళ్ళిపోతుంది ఆ డ్రైన్. దానికి ఎన్ని ప్యాకేజీల కింద పెట్టామో, ఎంత వర్క్ అనేది ఒకసారి నాకు అది అప్డేట్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా మండల్ గ్రాంట్స్తో అయినా మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు RWS నుంచి చేయొచ్చేముండదు. అప్పుడు లాస్ట్ టైం RWSతో మాట్లాడాం కదా, మరి RWSది ఎవరు వచ్చారు? అప్పుడు మీరు వచ్చారమ్మా? మరి ఎట్లాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లాగా? దాని పేమెంట్ ఎట్లాగా? ఇప్పుడు నేను ఎవరినైనా నువ్వు చేయరా బాబు అని చెప్పేసి మనం వాళ్ళు పిలిచినా మరి డబ్బులు ఎట్లాగ వస్తాయి అక్కడ? ఇప్పుడు మరి RWS ఫండ్స్ మనకి సపరేట్గా ఉంటాయి కదా, మరి మీరు చేసేది ఏంటి ఇక్కడ? టెక్నికల్ సపోర్ట్ ఎవరైనా చేస్తారండి? RWS ఫండ్స్ ఉంటాయి కదండి, ఉండవా? మామూలు NRGS నుంచి ఇస్తారేమో కదా. అది మ్యాచింగ్ ఇస్తాము
మామూలు వస్తాయి కదండి స్పెషల్ గ్రాంట్ లాగా. లాస్ట్ టైం అట్లనే మనం పెట్టాము నాకు గుర్తున్నంత వరకు. మైక్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ మన ప్రపోజల్ 15.2 crores కాన్స్టిట్యున్సీ చెప్పి ఇచ్చారు సార్. దాంట్లో RWS అండ్ డ్రైనేజ్ కానీ మన సీసీ రోడ్లు కూడా శాంక్షన్ సార్. ఓకే. దీనివల్ల మన వర్క్స్ ఏమి స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ దాని 1-4 మార్చి తర్వాత ఇవన్నీ సీసీ రోడ్స్ కంప్లీట్ క్లోజ్ చేశారు సార్. గ్రాంట్ ఓకే. యాక్చువల్గా లాస్ట్ టైం శాంక్షన్స్ అయినాయి సార్. మరి గ్రాంట్ లేకపోవడం అంటే శాంక్షన్ అయిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ కదా ఇంకా క్లోజ్ అయిపోయింది సార్. 1-4 తర్వాత ఏప్రిల్ తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా తీసుకొద్దన్నారు సార్ కలెక్టర్. మరి అప్పుడు వర్క్ స్టార్ట్ చేయలేదా? ఎందుకని? 100% ఎన్ఆర్జీ ఇస్తారు. సరే అండి, ఇది మండల్ గ్రాంట్స్తో మనం పెట్టి ఎన్ని లక్షలు అనేది వర్క్ చెప్తే అది ముందర మనకు ధవళేశ్వరం గ్రామానికి చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అక్కడ కూడా చాలామంది ప్రజలు కూడా నివసిస్తున్నారు. అవి కూడా ఒక దగ్గర ఎన్ని కుటుంబాలు ఉంటారన్న ఆ కాలనీలో? 1500 ఏంటి? అది ఇమ్మీడియట్గా పెట్టించండి. అది ఒకసారి మీరు కూడా ఫాలో అప్ చేసి ఆ వర్క్ ఏంటనేది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. హుకుంపేట రండి. నమస్తే బాబు. ఇప్పుడు నాకు హుకుంపేట మేకప్ చెరువు గురించి ఫస్ట్ చెప్పమ్మా. మేకప్ చెరువు ట్రైన్ క్లియర్ చేసాం సార్. ఇక్కడ నోట్ దగ్గర పెట్టి సార్వా వచ్చారండి. వరలక్ష్మి కాలంలో ఉన్న డ్రైన్ ఒకటి ఎంక్రోచ్మెంట్ ఉంటే క్లియర్ చేసాం సార్. దాని కనెక్టివ్ డ్రైన్ ఒకటి మనకి హైవే వరకు బొమ్మూరు వరకు. ఇప్పుడు ఇది వర్షాకాలం మొత్తం మునిగిపోయి బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ పక్కన ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి దారి తీయాలని అనుకున్నాం కదా. మీరు ఎన్నాళ్ళు అయింది వచ్చి? 2 నెలలు అయింది. ఇప్పుడు ఆయన సపోర్ట్ తీసుకోండి. ఆయన సపోర్ట్ తీసుకుని దానికి ఏంటండి దాని పరిష్కార మార్గం చెప్పండి. సర్వే చేయించాం సార్. అయితే మనకి అవుట్లెట్ లేకపోవడం వల్ల ఏంటంటే అంతకుముందు పూర్వం నుంచి రైతులు వేసుకునే ఛానల్ ఒకటి ఉందండి. అందులో నుంచి టెంపరీగా వాటర్ పంపించేద్దాం, ముందు ప్రాబ్లం లేకుండా, తర్వాత ఫైనల్ డిస్కషన్ కూర్చొని తమ దగ్గర అనుకున్నాం సార్. మరి అది చేయించపోయారా? అది సెలవులు వచ్చాను. మీరు ఉండి మీరు సీనియర్ కాబట్టి వెళ్ళి ఒకసారి వెళ్ళి చేయించేసేయండి. రేపు పెట్టిస్తారా మిషన్ తీసుకెళ్ళి? అట్టించి తీసుకురావాలి. మన జనచైతన్య లేఅవుట్లో నుంచి చెరువు తీసుకురావాలి. మీరు మొబైల్ చేసుకుంటే నేను వచ్చాను. కాదు, ఇప్పుడు వర్షాలు ఉన్నా కూడా కొంచెం మీరు వర్క్ స్టార్ట్ చేయించుకొని దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. ముందర అందాకైనా మిషన్ పెట్టించేసి మొత్తం తవ్వితే వాటర్ వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. జనచైతన్య లేఅవుట్లో నుంచి చెరువు తీసుకురావాలి. అప్పటికే డౌన్లో నుంచి అప్పుడు తీసుకురావాలి. తీసుకొస్తే రివ్యూలు వస్తుందండి. మరి నేను చెప్తాను మీకు. ఫైల్ అంతా ఉంది, కాలం కూడా ఉంది. మీరు వర్క్ మొబిలైజ్ చేసుకుని నేను వస్తాను. ఇప్పుడు రేపన్న రోజున ఈ పంచాయతీలన్నీ కూడా మనం ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు ఈ 10 వర్క్లే పెట్టారు. ఎందుకు 10 వర్క్లే పెట్టారు బాబు? 15 వర్క్లు పెట్టారు సార్. జీపీలో 10 రాశారు. ఇక్కడ 19 పెట్టారా? 19 సార్. ఎన్ని లక్షలు? అందులో 70 లక్షలు 70 lakhs. జీపీ ఫండ్స్ అండి. అందులో మనకి డీ బ్లాక్లో పైపుల్ వరకు చెప్పారు సార్. లాస్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకో వర్క్ వచ్చి ఇప్పుడు మనకి వరలక్ష్మి భవన్లో డ్రైన్ వర్క్ క్లియర్ చేస్తామండి. ఇంకో వర్క్ డీ బ్లాక్లో సార్వాలు వచ్చారండి మొన్న 4 మీటర్ గారు. ఇది తోర్లో ఏం చేస్తారు 3 లక్షల వరకు రెడీగా ఉంది సార్. అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ 19 వర్క్స్తో కలిపా లేదా కలపకుండా? కలిపేనా? ఓకే. ఇప్పుడు టోటల్ జనరల్ ఫండ్స్ అవైలబిలిటీ ఎంత ఉందమ్మా? 50 లక్షలు సార్. 55 లక్షలు. అంటే మీరు 70 లక్షలకి పెట్టుకున్నారు వర్క్స్. ఇప్పుడు ఇవి అన్నీ కంప్లీట్ అయితే ఇంకేమున్నాయి మేజర్గా మనం చేయాల్సినవి? ఈ 19 వర్కులు కాకుండా డీ బ్లాక్లో ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. డీ బ్లాక్ మనకి నామవరం దగ్గర నుంచి ఒక డ్రైన్, హెవీ డ్రైన్ వచ్చేసి శ్మశానం పక్క నుంచి వస్తుంది సార్. మా దగ్గర రిప్రజెంటేషన్ కూడా అప్పుడు ఇచ్చారు. మనం ఆ వర్క్ టేకప్ చేయాలి సార్. దానికి
అదే ప్రహరీ గోడ లేదు శ్మశానానికి. ఇదంతా తమ దగ్గర రిప్రజెంటేషన్ వస్తే మీరు ఎన్ఆర్ఐ చేసి రాశారు సార్. అది మళ్ళీ తిరిగి మా మండలానికి పంపిస్తే మనం దానికి రిప్లై ఇచ్చాం సార్. అది 15th ఫైనాన్స్ ఇంకా గైడ్ లైన్స్ ఇష్యూ అయినాయి కానీ ట్రెజరీలో ఓపెన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ కూడా మనం వర్క్ అది ఎన్ని లక్షల వరకు అండి? అది దగ్గర 15 లక్షలకు వస్తుంది సార్. డ్రైన్ మొత్తం కట్టుకు రావాలండి కిందకంట. దానికి ఏం చేస్తామంటే విలేజ్ డీ బ్లాక్ లో ఉన్న ఇంటర్నల్ డ్రైన్స్ తెచ్చి దానికి లింకప్ చేసుకోవాల్సి వస్తుందండి. అది వచ్చిన తర్వాత మనం పెట్లవాన్ చెరువు దగ్గర దాన్ని పంపుకోవాలి. నా బాధలో గతంలో వేశారు సార్ ఒక ఎస్టిమేట్. అది మన శంకర్రావు గారి లేఅవుట్ దగ్గర నుంచి వచ్చి R&B రోడ్ బ్రేక్ చేసుకుని పైపులు వేసుకుని మనకి రావాలి సార్. లేకపోతే డీ బ్లాక్ లో డ్రైన్ కి అవుట్లెట్స్ ఉండవు సార్. అదొక ప్రాబ్లం ఉంది సార్. అది మన R&B రూట్ బ్రేక్ చేసుకోవాలి. అది మరి ఇలాగ లేఅవుట్లు వేసిన వాళ్ళందరినీ అప్లైజ్ చేసుకొని మనం కల్వర్ట్ కట్టుకోవడం R&B రూట్ డ్రైన్. మరి అది చూడండి, అది మాట్లాడతాం సార్. ఆ లేఅవుట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ పెట్టుకుంటే మీకు పరిష్కార మార్గం ఉంటుంది, లేకపోతే మీయే మునిగిపోతాయి అన్నట్టు. అదే సార్, అది ఉక్కుంపేట అది వచ్చినప్పుడు నేను కూడా ఉంటాను సార్ వాళ్ళతో. సార్ ఓకే, కాతేరు రండి సార్. కాతేరు ఫండ్స్ 20 lakhs ఉంది సార్. ఇప్పుడు ఎందుకు మీరేనా కాతేరు? ఎందుకనండి జనరల్ ఫండ్స్ అంత తక్కువ? అంటే ల్యాండ్ ఏం లేదు సార్. మొత్తం అంతా వెంకటనగర్ సార్. ల్యాండ్ మొత్తం వెంకటనగర్. ఓన్లీ గ్రామం ఒకటే ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే మాకు స్టాంప్ డ్యూటీ అన్నీ కూడా చాలా తక్కువ వస్తాయి సార్. మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్? అంటే పరిస్థితి ఇండస్ట్రీస్ ఏమీ లేవు సార్. ఓన్లీ 50 మిల్లీ యార్డ్ ఉంది సార్. 50 మిల్లీ యార్డ్ నర్సరీ ఉంటే దానికి 35 lakhs సార్ పర్ ఇయర్. అది 3 సంవత్సరాలు నేను కోర్టులో వేసాను సార్. వాళ్ళు రూపాయి కట్టలేదు. ఎందుకని? వాళ్ళు కట్టనంటున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక రూల్ చెప్తున్నారు సార్. అంటే మనకి గతంలో 2016 రివిజన్ జరిగింది సార్. జనరల్ రివిజన్ హౌస్ ట్యాక్స్ అని. మనం అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి మనం అప్పుడు ట్యాక్స్ వేయడం జరిగింది. అప్పుడు వేసినప్పుడు ఏం చేశారంటే దానికి కూడా 35 లక్షలు వేశారు సార్. 35 lakhs. వాళ్ళు ఏమంటారంటే సార్ దాంట్లో చిన్న అంటే వాళ్ళకి పల్పు మిషన్స్ అవన్నీ కూడా చిన్న షెడ్లు ఉంటాయి సార్. అంటే మొత్తం యార్డ్ అంతా ఖాళీగా ఉంటుంది. చిన్న పల్పు మిషన్లు ఉంటాయి. చుట్టూరా రెండు పక్కలు ఏమంటే కాంపౌండ్ వాళ్ళు వేస్తారు. అంటే గోదావరి పక్కన వాళ్ళకి గట్టు ఉంది కదా అని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. ఇంకో సైడ్ కూడా దుర్గానగర్ ఉంది సార్. ఆ సైడ్ కూడా కొంతవరకు కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు, కొంత కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మనకి ఇచ్చిన నార్మ్స్ల ప్రకారం ఏంటంటే చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఓన్లీ ప్లింత్ ఏరియాకే ట్యాక్స్ వేయమని ఉన్నారు. వాళ్ళు ఆ రూల్ చెప్పండి ఎన్నిసార్లు మనం లెటర్లు పెట్టినా దీని ప్రకారం మీకు 5 లక్షలే పడుతుంది మాకు ట్యాక్స్. మీరు 5 lakhs చెయ్యండి, నేను 5 lakhs ప్రతి సంవత్సరం. ఎందుకని? వాళ్ళు అది రూల్ చెప్తున్నారు సార్. ప్లింత్ ఏరియా అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు కదా మొత్తానికి. కాంపౌండ్ వాళ్ళు లేదు సార్. అంటే మనం మొత్తం వేసేసామండి. 7 acres అంతా ఉంటుంది సార్. 7 acres వేసిస్తే 35 lakhs వచ్చిందండి. కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్లింత్ ఏరియాకే వేయమంటారు సార్. ప్లింత్ ఏరియాకి వేయాలంటే మొత్తం మా ఖాళీ సైట్ అంతా వదిలేరు సార్. వదిలేస్తే మనకి ఓన్లీ 5 lakhs వస్తుంది ట్యాక్స్. దాని మీద ఇంకా నేను గతంలో డిఎల్ఓ గారు చాలాసార్లు మాట్లాడించడం జరిగిందంటే జరిగితే అదేంటి ఇండస్ట్రీలో ఉన్నట్ట? ఇండస్ట్రీలో సార్ ఇండస్ట్రీ రేట్ పడుతుంది సార్. 26 ప్రైస్. ఒకసారి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను లెటర్ పెడతాను పేపర్ మిల్ వాళ్ళకి. మీరు ఇమీడియట్ 1,70,00,000 వస్తుంది సార్. పాత బకాయ 1,70,00,000 3 years నుంచి కూడా కలిపి మొత్తం 35 lakhs చెప్పిన. సార్ మీరు ఏదైతే ఆ నోటీసును ఆ డీటెయిల్స్ ఇస్తే నేను లెటర్ పెట్టి నేను వాళ్ళ చైర్మన్ గారితో మాట్లాడతాను. ఇప్పుడు ఇవి కాకుండా ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కాతేరులో? మనకి మొత్తం 6,440 హౌస్ హోల్డ్స్. మరి అక్కడి నుంచి ఎంత వస్తుంది మనకు ఆదాయం? ₹1 సార్ ట్యాక్స్ మొత్తం. అంటే దాంట్లో 35 lakhs ఇదే ఉంటుంది సార్. పేపర్ మీద మిగతా మనకి ఒక 50 లక్షలు 60 లక్షలు వసూలు వస్తుంది సార్. ఎందుకని అంత తక్కువ? ఎందుకు? ఈ కోవిడ్ వల్ల 2 సంవత్సరాల నుంచి బాగా తగ్గింది సార్. కోవిడ్ వల్ల కట్టకపోవడం వేరే విషయం, డిమాండ్ అదే కదా. డిమాండ్ అంత వస్తుంది ₹1 సార్. మొత్తం టోటల్ డిమాండ్ ₹1 సార్. ఇండస్ట్రీ పక్క తీయండి, హౌస్ హోల్డ్స్ ఎన్ని వస్తాయి అంటున్నాను. హౌస్ హోల్డ్స్ అయితే 70 లక్షలు వస్తాయి యాజ్ పర్ గవర్నమెంట్ స్పెసిఫైడ్ స్క్వేర్ ఫీట్ ప్రకారంగానే. 4,000 సార్. అది కూడా డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇస్తే ఇప్పుడు దీని వర్క్స్ ఆరే పెట్టారు ఎందుకు? ఇప్పుడు పేపర్ మిల్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు? పేపర్ మిల్ అండి, పేపర్ మిల్ మనకి వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. అంతేనా? ఇంకేం సపోర్ట్ చేయరా? ఓన్లీ వాటర్ ప్రాజెక్ట్ 1,50,00,000 లక్షలు. ఓకే. ఇప్పుడు మరి అక్కడ ఉన్న దాంట్లో ఇంకేమేమి సాచురేషన్లు 6 వర్కులు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు మనకి ఇమీడియట్గా వర్కులు జరిగేది 6 వర్కులు పెట్టారు, 20 లక్షల రూపాయలు. సీసీ రోడ్లు ఇవి కాకుండా ఇంకేమేమి మేజర్ వర్క్స్ ఉన్నాయి చేయాల్సి? అది సరే అండి, వర్క్లు ఏమున్నాయి అంటున్నాను చేయాల్సినవి. మొత్తం 50 వర్క్లు 50 వర్క్స్ దాకా ఉన్నాయి. వేణుగోపాలపురం సార్. దాంట్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. వేణుగోపాలపురం అంటే చెప్పేసుకుంటారు.
అది విడిసిపి కూడా లేవండి. అవన్నీ మొత్తం రోడ్లన్నీ రైడ్స్ కట్టాలి, రోడ్లు వేయాలి సార్. ఏ వర్క్ జరగలేదు. మరి ఆ డిటీసీపీ లేఅవుట్ డబ్బులు అవి వచ్చి ఉంటాయేమో కదా. అంటే అది ఇప్పుడు ఓల్డ్ది సార్. అది వేణుగోపాలపురం సొసైటీ అని చెప్పేసి చాలా 30 years అక్కడ ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉంటారు? హౌస్ హోల్డ్స్ ఈ మధ్య పెరిగారు కదా, గతంలో తక్కువ. జెఫ్ హై స్కూల్ కూడా కామన్ సైకిల్. అదే ఎంతమంది ఉంటారు మొత్తం ఒక 2000 ఫ్యామిలీస్. 2000 ఫ్యామిలీసా? అంటే మనం మొత్తం 6400 ఫ్యామిలీస్ మొత్తం. ఏమండి ఇప్పుడు ఈ లేఅవుట్కి గూడా లేఅవుట్, డిటీసీపీ లేఅవుట్ ఒకవేళ అది డెవలప్మెంట్ జరగలేదని అంటే వాళ్ళు ఏమన్నా డబ్బు ఇస్తారా మనం లెటర్ పెడితే? గూడా వాళ్ళు ఎవరా? ఆ డిటీసీపీ లేఅవుట్ది డెవలప్మెంట్ ఏం జరగలేదని అంటే ఏదండి? ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ట్యాక్స్లు వేస్తాము, ఖాళీ సైట్లకి ట్యాక్స్లు వేస్తాము. లేదు సార్, మొత్తం ఓన్లీ సిటీలోనే ఉంది సార్. ల్యాండ్ ట్యాక్స్ అనేది మన గ్రామ పంచాయతీలో లేదు, రూరల్లో లేదు. కూడా వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆరంభిస్తున్నారండి. వాళ్ళు కట్టించిన దాంట్లో 90% మనకి ఏ పంచాయతీకి అయితే పంచాయతీకి రిటర్న్ చేయాలండి అమౌంట్. కూడా మొదలెట్టిన నగదు నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా రాలేదండి. 2018-19లో ఫార్మేషన్ అయిన దగ్గర నుంచి రాజమండ్రి రూరల్ నుంచి వెళ్ళిన లేఅవుట్లు కానీ, బహుళంతస్తుల భవనాలకు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ భవనానికి ఇవ్వాల్సిన డబ్బులు పంచాయతీకి రూపాయి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆ ఫండ్స్ అని వాళ్ళు ఆ లిస్ట్ ఎంత అనేది రాసేసేవండి ఎండిఓ గారు. ఆ లిస్ట్ ఎంత అనేది రాసేసేవండి. ఇప్పుడు గూడా దగ్గర నుంచి ఎంత రావాలి అది కూడా ఇస్తే మీరు సైట్ వాళ్ళు పెట్టుకొని డైరెక్ట్ గా ఆర్కిటెక్ట్ అప్లోడ్ చేయించేస్తున్నారు, వాళ్ళ పార్టీకి ఇచ్చేస్తున్నారు సార్. డైరెక్ట్ సైట్ అండి, మనకు తెలియదండి. ఇది కూడా వాళ్ళు మీకు కాపీ ఇవ్వాలి కదా, మీరు పంచాయతీ నుంచి వెళ్తుంది కదా. ఒక అపార్ట్మెంట్ కట్టేసిన తర్వాత సార్ లాస్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వస్తున్నారు సార్. ఇప్పుడు కూడా ప్లాన్ దాటలేదండి. ఆ డబ్బంతా పంచాయతీకే రావాలి కదా. అది ఒకసారి లెటర్ పెట్టండి, నాకు కూడా ఒక లెటర్ పెట్టండి, నేను కూడా ఒకసారి కూడా వీసీ గారికి పెడతాను. ఓకే అండి. గొడాలో ఓన్లీ 5% మాత్రం తీసుకొని మిగతాది ఏ పంచాయతీకి అయితే ఆ పంచాయతీ అది కూడా మనం వసూలు చేయిద్దామండి. ఏమంటే ఇప్పుడు కొత్త ఆయన వచ్చారా గూడా వీసీ గారు? జాయిన్ అయ్యారా లేదా? నెక్స్ట్ కోలమూరు. ఓకే, ఎవరు కోలమూరుకి? ఎవరు? మీరేనా ఇన్ఛార్జా? 125 వర్కులు పెట్టామా మనం. పంపిస్తే మొదలు పెట్టేది సార్. ఓకే దీంట్లో ఇంకొకటి సార్, మాకు కోలమూరుకి అయితే సపరేట్గా స్పెషల్ ఆఫీసర్ సార్. అంటే దీనికి ఏంటంటే మనం జనరల్ ఫండ్స్ అయితే ఇందులో అయితే మనం టెంటర్స్ పెరగాలి సార్. రొటీన్ ఫైనాన్స్ అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ గ్రామ పంచాయతీ డైరెక్ట్ సార్. రొటీన్ కానీ పోటీలు కాదు. జనరల్ ఫండ్స్ అయితే మాత్రం కంపల్సరీగా మనం వర్క్స్కి టెండర్స్ పెరగాలి. కానీ గతంలో గవర్నమెంట్ నుంచి జీవోల ప్రకారం జీవో ప్రకారం 10 నుండి 120 కోట్లు అంటే 2 జీవోలు వచ్చేసారు. దాని ప్రకారం ఏంటంటే 5 లక్షల రూపాయలు లోపల ఉంటే నామినేషన్ పద్ధతిలో అవును అప్పుడు అట్లానే చేస్తున్నాం. దానికి కానీ ఏంటంటే మనం వెంటనే ఇమీడియట్గా వర్క్ మొదలెట్టే ముందర మనం తీర్మానం చేయాలి సార్. దానికి ఒక కమిటీ వేయాలి, వర్క్స్ కమిటీ వేయాలి సార్. అంటే మనం ఎవరైతే ఒక కాంట్రాక్టర్ నిర్ణయించామో వాళ్ళని దాంట్లో ఒక మెంబర్ కింద పెడుతూ మిగతా 4 లోకల్గా ఉన్న లీడర్స్ని పెడుతూ ఒక తీర్మానం చేస్తాం సార్. అది కొంచెం మనం సబ్ కలెక్టర్ గారి గురించి చెప్తే మేము ఆ తీర్మానం క్లీన్ చేస్తే మనం వర్క్స్ మొదలు పెట్టుకోవచ్చు. సరే నేను చెప్తాను సార్. ఓకే, మీరు ఆ ప్రొసీజర్ ఫాలో కండి. నేను ఆవిడకి ఒక మాట చెప్పేస్తాను. రండి పిడింగోయారండి. పిడింగ్ వచ్చేసరికల్లా మనకి 40 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ ఉంది సార్. 14th ఫైనాన్స్ 68 లక్షలు ఎక్స్ట్రా మన దగ్గర సీసీ ఛార్జెస్ కింద తీసేసుకున్నారు. 68 లక్షల రూపాయలు మనకి తిరిగి ఇవ్వమని చెప్పి తిరిగి ఇవ్వాల్సి ఉంటారని చెప్పి నేను లెటర్ ఇచ్చాము సార్. 65 లక్షలు వస్తే అది వస్తుందండి 14th. 15th అయితే 94,62,000 రూపాయలు ఉంది సార్ మన దగ్గర. 15th ఫైనాన్స్కి ఇంకా వర్క్స్ చేసుకోవడానికి గైడ్ లైన్స్ ఇచ్చారు తప్ప టైడ్ నాన్ టైడ్ కింద ఇంకా అది వర్క్ ట్రెజరీలో ఓపెన్ అవ్వట్లేదండి మనకు సైట్. తర్వాత సార్ మనం దీనికి గాను వర్క్స్ ప్రపోజల్స్ పెట్టాం సార్. ఇప్పుడు అదే సరే, ఇప్పుడు మనకి జనరల్ ఫండ్స్ 39 లక్షలు ఉందంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక అంశం చెప్పండి నాకు. ఓఎన్జీసీ వాళ్ళు
మనకి సిఎస్ఆర్ యాక్టివిటీలో ఒక ట్రాక్టర్లు ఇవి రెడీగా ఉన్నాయి, తీసుకోవట్లేదు మనం. ఆల్రెడీ అక్నాలజ్మెంట్ ఇచ్చాం సార్, ఇంకా సప్లై చేయలేదండి. అది కలెక్టర్ గారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ట్రాక్టర్ 2 మినీ ఆటో సార్. ఏంటంటే దాన్ని ఐడియా ఉందా మీకు లేదా? నేను మాట్లాడాను సార్ అది. ఓకే, అతను జయలక్ష్మి కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సప్లై చేయాలి సార్. ఓకే, ఫండ్స్ రిలీజ్ చేయడానికి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టుకున్నారండి. ఓకే, అమౌంట్ రాగానే ఒక ట్రాక్టర్ 2 ఈ సర్వీస్. అమౌంట్ రిలీజ్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్. అవకే మనకి శాంక్షన్ ఎంత వచ్చింది అంటే నేను వచ్చేసరికి 5 మూవ్ వెళ్ళింది. అదే ఎంత వచ్చింది? శాంక్షన్ లెటర్ వచ్చింది కదా? శాంక్షన్ లెటర్ వచ్చింది సార్. ఎంత అమౌంట్? అది 13 లక్షలు వచ్చింది సార్. అందులో 9 లక్షల ట్రాక్టర్, మిగిలిన 2 ఈ ఆటోలు సార్. ఒకసారి కృష్ణమోహన్ గారు సిఎస్ఆర్ ఓఎన్జీసీ కనుక్కుని ఆ శాంక్షన్ లెటర్ మీ దగ్గర ఉంటే కాపీ ఆయనకి ఇవ్వండి. ఆ ఫండ్ కూడా రిలీజ్ అయ్యేదే ప్లాన్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి 39 లక్షలు ఉన్నాయి. 15th కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. అయితే మనకు కలెక్షన్ అవ్వాల్సింది దగ్గర ఏరియాలో 2019-20 కానీ 20-21 మీద కానీ ఏరియా వచ్చి ఎస్విజి మార్కెట్ 1,15 లక్షలు కట్టాలి సార్. ఎస్విజి మార్కెట్ వాళ్ళకి నిన్న డిమాండ్ నోటీసులోను స్పెషల్ నోటీసులు ఇష్యూ చేయమని సెక్రటరీ. ఎస్విజి అంటే వెంకటేశ్వర జనరల్. ఎందుకు మార్కెట్ ఇవ్వట్లేదు? వాళ్ళు ఇక్కడ ల్యాప్సెస్ ఆఫ్ జీపీ సైడ్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ చేయలేదు సార్. నేను మొన్న అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని రెక్టిఫై చేసాం సార్. సార్ కూడా ఫోన్ చేస్తే రెక్టిఫై చేసి వచ్చాను. తర్వాత నిన్న డిమాండ్ నోటీసులు అన్ని సాగ్రిగేట్ చేసుకొని అందులో కొంతమంది టైటిల్ ట్రాన్స్ఫర్ చేయాలి సార్. అవన్నీ రెలవెంట్ రికార్డ్స్ ఉంటే చేస్తామని చెప్పాం సార్. వాళ్ళకి ఆ కమిటీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడాను సార్ నేను, మా శ్రీనివాస్ గారితో. ఆయన కూడా నేను మీటింగ్ పెట్టి చెప్పిస్తాను, కట్టిస్తాను అన్నారు సార్. అది ఒకటే అమౌంట్, బల్క్ అమౌంట్ కాబట్టి కనీసం అందులో అమౌంట్ మనకు వసూలు అయితే 1 కోటి ప్లస్ మన దగ్గర ఉన్న ఇంకా పబ్లిక్ దగ్గర నుంచి రావాల్సింది 50 lakhs. ఒకసారి శ్రీనివాస్ గారికి చేయండి. పబ్లిక్ దగ్గర నుంచి 50 లక్షలు రావాలి సార్. మరి అది మీరు వసూలు మన సెక్రటరీస్ కి వేరే సచివాలయం బిల్స్ అన్ని కూడా సాగ్రిగేట్ చేసి ఇచ్చేసాను సార్. కలెక్షన్ మొదలు పెడుతున్నారు సార్. ఈ బల్క్ అమౌంట్ ఇది కనుక వస్తే మనం 1 కోటి రూపాయలు ప్లస్ 15th ఫైనాన్స్ కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయగానే ఈ అమౌంట్ కూడా మనకి ఫీడ్ అవుతుంది సార్. మనకి 2 కలుపుకుంటే మనం 3 లక్షల రూపాయలు తిరుగుతాం సార్. మనకి నాకు పంపించిన వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ కానీ అవి కానీ సీసీ వర్క్స్ మొత్తం కలిపి మనం 3 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ రెడీగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇందులో సత్యనారాయణపురం ఏరియా మంచినీళ్ళ పైప్ లైన్ ఇచ్చాం సార్. కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాను సార్, గోదావరి పైప్ మన కనెక్షన్ ఇవ్వమని. సార్ ఒప్పుకున్నారండి. కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి సార్. అంటే స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు సార్ త్వరగా చేయించండి. ఇచ్చాను సార్, అది కూడా రాశాను సార్. దాని డీటెయిల్స్ కూడా తమకు రిపోర్ట్స్ అది కూడా కమిషనర్ గారే చేయిస్తారు. మీరు సార్ మళ్ళీ లేకపోతే నాకు ఇస్తే నేనైనా సార్ అదే ఇచ్చాను సార్, ఇందులో పెట్టాను సార్. చెప్తాను. తర్వాత ఎల్ఐసి ఆఫీస్ ఎదుర్కొండా నగరపాలక సంస్థ వాళ్ళు సెంట్రల్ డ్రైవ్ చేశారు, అండర్ డ్రైవ్. దానికి కూడా 20 లక్షల రూపాయలతో మనం సీసీ వర్క్స్ పెట్టామండి. ఆ వర్క్ చేయాలి సార్. పేమెంట్స్ వచ్చి మనకు 30 లక్షలు ఉన్నాయి సార్. గతం నుంచి కంప్లీట్ చేసుకొచ్చిన వర్క్స్ పేమెంట్స్ అవి చూస్తున్నాను సార్. అవి కొంచెం ఫండ్స్ రాగానే అవి కూడా పేమెంట్ చేసి న్యూ వర్క్స్ వెళ్తాను సార్. సరే, ఇప్పుడు ఇవి కాకోకుండా ఈ మార్కెట్ ఏదో ఉంది కదా, మహాలక్ష్మి మార్కెట్ కూడా పెడిపోయేనా సార్? అది 6 కోట్ల రూపాయలు కడితేనే దానికి అంత్యపోతారు ఇమ్మని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అంత కట్టమన్నారు సార్. నెగోషియేషన్స్ గతంలో జరిగింది సార్. ఆ ఫైల్ నేను చూస్తాను సార్ ఒకసారి, ఇంకా చూడలేదు. ఒకసారి చూడండి. అట్లా కాదు, మీరు ఫాస్ట్ అప్ చేయండి. ఇప్పుడు మనం అంతా వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి కోర్టుకి విత్డ్రా చేసుకోమని చెప్పి మనం మాట్లాడడానికి ఉంటుంది. కనీసం మనం ఏంటంటే సార్, నా ఒపీనియన్ 6 crores కి వాళ్ళు ఏదో లక్షల్లో కడతా అంటున్నారు సార్. అలా కాకుండా 75% మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకొని కలెక్టర్ గారికి రాసుకుంటాం సార్. అదే ఒకసారి ఫస్ట్ దాన్ని స్టడీ చేసి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతాను. శ్రీను గారు నమస్తే. శ్రీను గారు, ఇప్పుడు మన వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నుంచి మనకి బకాయిలు ఉన్నాయంట కదా కట్టాల్సినవి పంచాయతీకి. కొంచెం ఆయన మీకు లిస్ట్ ఇస్తారు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి కలుస్తారు. మిమ్మల్ని వచ్చి మీరు ఎక్కడ ఉన్నారు? సరే, రేపు వస్తే వచ్చి మిమ్మల్ని కలుస్తారు సెక్రటరీ గారు. ఆ లిస్ట్ ఇస్తారు. కొంచెం అట్ ది ఎర్లియస్ట్ కట్టించేసేయండి. అలాగే. అలా
అగో ఇప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. రివ్యూ మీటింగ్ జరుగుతుంటే మీ పేరు పెడితే చెప్తున్నారు మీరు డబ్బులు కట్టించట్లేదు కదా. సరే చూడండి, మీరు చూడండి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఈ కొంతమూరుకి సంబంధించి భూసమ్మ కాలనీ పరిస్థితి ఏంటి? మొన్న చాలా మంది వచ్చారు కొంతమూరు భూసమ్మ కాలనీ. ఇది తహసీల్దార్ గారు వచ్చారు సార్. ఓకే. తహసీల్దార్ గారు వచ్చి అంటే దానికి 3 వీధులకి అయితే ఉంది సార్ రోడ్డు, సీసీ రోడ్డు. ఓకే. 3 వీధులకి చెరువుగట్టు నుంచి వెళ్ళాలండి. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయిందా లేదా చెప్పండి. అంటే తహసీల్దార్ గారు ఏమని చెప్పారంటే సార్, టీఎస్ గారు కూడా వచ్చారు, ఆయనతో ఏమని చెప్పారంటే రేపు అంటే ఇప్పుడు మొత్తం సర్వేర్ గారు లేఅవుట్లో ఉన్నారు సార్, రాజనగరం మండలాన్ని కేటాయించారండి. ఇది అయిపోయిన వెంటనే రేపు 10వ తారీఖు తోటి 5వ తారీఖు తోటి అయిపోతుంది మొత్తం. ఇది అయిపోయిన వెంటనే నేను మొత్తం సర్వేర్ గారిని పంపించి అంటే వాళ్ళు వేరే రోడ్డు ఉందని చూపిస్తున్నారు సార్. వాళ్ళు పాతది ఏదో కొంచెం లేఅవుట్ డాక్యుమెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు క్లియర్ చేశారా లేదా? ఇంకా 2 వీధులకి రోడ్లు లేదు సార్. మరి ఎట్లాగా టీఎస్ గారు క్లియర్ అయిందన్నారు? సర్వే చేసేసి రోడ్డు ఫామ్ చేస్తాను అంటే మధ్యలో సార్. ఇప్పుడు మరి అది ప్రైవేట్ ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్? అది ఆ రోడ్డు వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో కాలనీ ప్రజలు, అది నాకు మరి దీంట్లో కనపడట్లేదు. నేను చూడాలనేది అది చూడండి ముందర. ప్రస్తుతానికి అయితే దారి ఇప్పించేసేయండి. దారి ఇప్పించేసి వాళ్ళతో ప్రాబ్లం లేకుండా చూడండి. మొన్న నా దగ్గరికి 100-150 మంది వచ్చారు. అదేంటి అనాథరైజ్ లేవట భూసమ్మ కాలనీ అంటే? మరి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు రోడ్డు ఎందుకు ఉండదండి? నాకు అర్థం కాదు. మరి ఒకవేళ రోడ్ లేకపోయినా కూడా ముందర ఒకవేళ ప్రైవేట్ వాడిది అనుకోండి, వాడి దగ్గరైనా కొనేసి రోడ్ అయినా ఇప్పించండి. అదేదో ఒకటి క్లియర్ చేయండి. మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అలా ఎలాగవుతుంది? కుదరదు అట్లాగా. సరే అండి. ఇప్పుడు మన పిడుంగోయ పంచాయతీ దగ్గరికి మీకు 2 అంశాలు చెప్పాను. ఒకటి అక్కడ అది కూడా సెటిల్ చేయాల్సిన అంశం, ఒకటి ఈ డబ్బులు వసూలు చేయాల్సిన అంశం పెట్టుకుని మనం ఇమీడియట్గా దీనికి వర్క్స్ కూడా కాల్ఫర్ చేసి ఇప్పుడు ఎవరైతే ఏజెన్సీని పిలుస్తామో ఏజెన్సీలకు పిలిచినప్పుడు మనం ఏం చేయాలని అంటే వాళ్ళకి జనరల్ ఫండ్స్ ఒక 50% ఇవ్వాలి, 50% 15th FC కూడా చేయమని చెప్పాలి. అలా అయితేనే మీకు ఇస్తామన్నట్టు మనం చెప్తే ఈ జనరల్ ఫండ్స్ ఇమీడియట్ డబ్బు అవుతుంది కాబట్టి ఇది 3 నెలలు అవుతుంది కాబట్టి అలా స్ప్లిట్ చేసి మొత్తం డెవలప్మెంట్ యాంగిల్లో ముందరికి వెళ్దాం. ఓకేనా? రైట్ అండి. రాజుగోలు రండి. మీరేనా ఇన్ఛార్జ్? ఓకే, దానికి ఇన్ఛార్జ్. ఓకే. ఇప్పుడు రాజుగోలు నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఓకే ఓకే. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏజెన్సీలతో నేను మాట్లాడి జనరల్ ఫండ్స్ ఇవి కలిపి స్ప్లిట్ చేస్తాను కాబట్టి అన్నీ కూడా ల్యాండింగ్ అయిపోవాలి. అన్నీ కూడా ల్యాండింగ్ అయిపోయి ప్రతిదీ కూడా మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని 3 నెలలు డెడ్ లైన్ పెట్టుకుని 3 నెలల్లో మొత్తం అన్ని కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకుందాము. ఇదైతే 19 వర్క్స్ అయితే మనకి సాచురేషన్లో క్లియర్ అయినట్టు మ్యాక్సిమం. ఓకే, వెరీ గుడ్. శాటిలైట్ సిటీ రండి బాబు. ఇది ఒక పెద్ద శాటిలైట్ సిటీ రండి. ఎందుకని డబ్బులు కట్టరు అక్కడ? బాంబేయా? వాళ్ళు ఎవరో అడ్డు చేసుకుంటారు, మైగ్రేటెడ్ తీసుకుంటారు. అక్కడ మనకి కృషి తక్కువ అవుతుంది. అక్కడే డ్రాబ్యాక్ అండి. మిగతా బాగా. మొత్తం ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి శాటిలైట్ సిటీ? 5,000 ఎంత వసూలు అవుతుంది సంవత్సరానికి? 36. 36 డిమాండ్ 34. వసూలు అయ్యేదంతా 16 లక్షలు వసూలు అవుతుంది. పాత బకాయిలు ఎంత ఉన్నాయి? ఓకే. ఇంకా ఇవి కాకుండా రెసిడెన్షియల్ కాకుండా ఇంకా అక్కడి నుంచి ఆదాయం వచ్చే మార్గాలు ఏమున్నాయండి? ఏం లేవా? ఇప్పుడు ఇందులో మీరు పెట్టిన వర్క్స్ ఎన్ని పెట్టారు?
అంటే 15 ఫైనాన్స్ అండి. ఆ. 8 జీబీ 12. ఇప్పుడు మీరు ఒకటే పెట్టారు కాంపౌండ్ వాళ్ళు. అదే మనం వచ్చి భద్రాపురంలో తీసుకుంటాం. అవును, ఇంకా ఒక బోల్డ్ వర్క్స్ ఉన్నాయి కదండి. ఏమండి ఇంకొకటి కృష్ణమోహన్ గారు, మనకి టిట్కో హౌసింగ్ ఉన్నాయి. ఆ టిట్కో హౌసింగ్కి గతంలో ఒక స్కీమ్ ఉండేది. అంటే ఒక 10 years పైబడిన హౌస్ అయితే దాని రిపేర్ వర్క్స్ నిమిత్తము హౌసింగ్ స్కీమ్లో 10,000 రూపాయలు ఈచ్ హౌస్కి ఇచ్చేటట్టు ఒక స్కీమ్ ఉంది. అది గతంలో కూడా మీకు నేను చెప్పాను, లెటర్ రాసి ఆ డబ్బులు రప్పియాలని. మొత్తం ఓవరాల్గా రాజమండ్రి రూరల్లో టిట్కో హౌసెస్ 10 years అండ్ అబోవ్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి అవి ఎన్ని హౌసెస్ ఉన్నాయో అది హౌసింగ్ మినిస్టర్కి ఒక లెటర్ పెట్టి దాంతోపాటు మనం పీడీ గారికి కూడా ఒక లెటర్ పెడతాము. ఇప్పుడు మనకి అజయ్ జైన్ గారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ, వారితో కూడా మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి. జేసీ హౌసింగ్ కొత్తట్లకి దీనికి దానికి సంబంధం ఉండకపోవచ్చు. ఇది టిట్కో అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి మొత్తం ఎస్టిమేట్ వేసారు. వేసారా? అవేది డీటెయిల్స్ లాస్ట్ టైం మనం ఫైల్ మూవ్ చేయించాము. ఒకసారి నా ఫోన్ ఇలా ఇవ్వండి, లేకపోతే ఒకసారి పీడీ గారికి చేయండి, హౌసింగ్ పీడీ. ఇప్పుడు ఈ కాకుండా ఇంకా వర్క్స్ సాచురేషన్ మోడ్లో, ఇప్పుడు మండల్ గ్రాంట్స్ ఉన్నాయి కాబట్టి సాచురేషన్ మోడ్లో మనం పెట్టుకుందాము. ఏమేం వర్క్ చేయాలి శాటిలైట్ సిటీకి, సరే మొత్తం అంతా లిస్ట్ తయారు చేయండి బాబు. మీ శాటిలైట్ సిటీలో ఏమేం వర్కులు చేయాలో, ఇప్పుడు రేపు ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం, ఏమేం వర్కులు చేయాలో మొత్తం అన్నీ చేసేద్దాం. నువ్వు మొత్తం లిస్ట్ అవుట్ గ్రామ కమిటీ మీటింగ్ పెట్టుకుని ఏమేం చేయాలో పెడితే ఆ డబ్బులు వేరే చోట నుంచి ఎక్కడి నుంచి అని తీసుకొచ్చి నేను చేయిస్తాను. పీడీ గారు నమస్కారం. పీడీ గారు, పీడీ గారు ఏం లేదు, లాస్ట్ టైము తమరికి నేను ఈ హౌసెస్ టిట్కో హౌసెస్కి సంబంధించి ఒక 10 years అండ్ అబోవ్ అయిపోయి డైలాబిడేటెడ్ స్టేజ్లో ఉన్న హౌసెస్కి మనం ఒకసారి ఎస్టిమేషన్కి మీరు మన వాళ్ళని పంపించారు. మన సుమారుగా 3 కోట్లు ఎంతో మనకి ఎస్టిమేషన్స్ వచ్చినాయి, రాజమండ్రి అర్బన్ రూరల్ కలిపి. ఇవి మనకి ఆ ఫైల్ ఏమైంది అనేది ఒకసారి తెలుసుకోవాలండి. అది ఫండ్ గ్రాంట్స్ ఎప్పుడు తీసుకొస్తాం బయట. అది ఒకవేళ అది మీరు ఒకవేళ నన్ను మాట్లాడమంటే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడతాను. హలో, వినపడుతుందండి? మీరు అది ఒకసారి ఆ ఫైల్ ఒకసారి తీపిచ్చి మీరు ఒకసారి గవర్నమెంట్కి ఒకవేళ వెళ్ళిందో లేదా, ఒకవేళ వెళ్తే దాని కరస్పాండెన్స్ ఇస్తే అండి నేను ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాను. మీ సైడ్ నుంచి మీరు కూడా ఫాలోఅప్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వారు రాజమండ్రి ఈతో మాట్లాడుతూ అన్నారు, మీరు కూడా ఫాలోఅప్ చేసుకుని దాని యొక్క స్టేజ్ ఏంటనేది నాకు అప్డేట్ చేయండి. ఓకే, వాళ్ళు మన గ్రామ కమిటీ వాళ్ళందరూ కూడా మీకు సాచురేషన్ మోడ్లో ఇస్తారు. మనం మ్యాక్సిమమ్ పుటప్ చేసేద్దాము. దానికి ఇక్కడ మీరు 12 లక్షలు పెట్టారు అమౌంట్. ఈ 12 లక్షలు కాకుండా ఇంకొక 50-60 లక్షలు పెడితే క్లియర్ అవుతాయి. హౌసింగ్ పక్కన పెట్టండి. 40-40 లక్షలతో ప్రైవేట్ శాంక్షన్ చేశాను. 3 కోట్ల సరే, ఇంపార్టెంట్ ఏంటనేది మీరు వినబ్బా. ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటనేది మీరు స్టార్ మార్క్ పెట్టండి, మిగతా మామూలు పెట్టండి. దాని ప్రకారంగా మనం చేయిద్దాం. ఓకే, నెక్స్ట్ వెంకటనగర్ ఉండండి. మైక్ తీసుకోండి, రండి, చెప్పండి. వెంకటనగర్ ఎందుకని? సంవత్సరానికి 16 లక్షలే వస్తుంది. ఓకే, ఏ ఆదాయం? గూడాకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీకు రావట్లేదు. సరే, అదే ఒకటి మనం కీ పాయింట్ పెట్టుకున్నాము, అది ఒకటి రప్పించే కార్యక్రమం చేస్తాం.
ఓకే, ఇప్పుడు మనకి అక్కడ ఓటింగ్ ఎంత అండి వెంకటనగరం? 16 సార్. తక్కువ, చిన్నది. ఓకే, సరే. ఇప్పుడు మీరు చెప్పిన 4 వర్కులు పెట్టారు. 4 వర్కులు పెడితే ఇంకా వర్క్స్ ఉన్నాయి సార్. కాపేరు ఆనుకున్న ఏరియా, పంతమూరు ఆనుకున్న ఏరియా వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే. సిస్టమ్ లేకపోవడం వల్ల, రోడ్స్ లేకపోవడం వల్ల, ఓకే. అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లాస్ట్ ఏరియా సార్. ఓకే, అక్కడ రోడ్స్ చాలా ఉన్నాయి సార్, కానీ అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. అది సార్ ఇది టేకప్ చేద్దాం. ఫస్ట్ ఈ 4 రోడ్లు కూడా పెట్టించేద్దాం. 1600 కదా ఓటింగ్. ఓకే, రైట్. థ్యాంక్. నెక్స్ట్ ఇప్పుడు రండి, కడియం మండలం రండి. తొర్రేడు ఉందా? ఓకే, రండి, తొర్రేడు రండి. ఎందుకని? 10 లక్షల డిమాండ్. ఓకే, ఎందుకని? 4,000ఏనా? ఓకే, అందులో ఇప్పుడు మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంతే, ఇంకా అదర్వైజ్ లేదు. అగ్రికల్చర్ నుంచి డబ్బు రాదా? స్టాంప్ డ్యూటీ కాదు, మామూలు అగ్రికల్చర్ ట్యాక్స్ ఏమి ఉండదు కదా. ఓకే, ఇప్పుడు మరి ఇవి కాకుండా ఇంకేమన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. కొంత మండల్ గ్రాంట్స్లో తీసుకున్నాం. రోడ్ ఉంటుంది కదండి, రోడ్ కనెక్టింగ్ రోడ్, స్కూల్కి వెళ్ళేది రోడ్ లేదు కదా అక్కడ. తొర్రేడులో మనం వ్యాక్సినేషన్ దగ్గర వెనకాల రోడ్డు ఒకటి వస్తుంది, గుర్తొచ్చుకుని ఇప్పుడు ఆ రోడ్డు ఒకటి ఒక బస్సులు పెట్టండి వెనకాల. కడియం రండి. ఆర్ఆర్ఎస్ పేమెంట్స్ పంచాయతీలో జమ అయ్యి 2 వీక్స్ అయింది సార్. ఓకే అండి. కొన్ని పంచాయతీ క్లియర్ చేశారండి కాంట్రాక్ట్ పేమెంట్లు. ఏది మీరు చెప్పేది కడియం గురించా? మొత్తం ఓకే. మన సర్కార్ కర్మాలలో స్పెషల్ ఆఫీస్ అవ్వడం, ఆ చెక్ వల్ల ఆ చెక్లో పోవడం అక్కడ అయ్యాయి. ఇంకా నాకు తెలిసింది ఒక 50% పంచాయతీ నుంచి వాళ్ళు ఇంకా పేమెంట్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. అది కొంచెం క్లియర్ చేస్తే ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే మీరు ఇచ్చేసారు కానీ పంచాయతీ వాళ్ళు ఇంకా డబ్బులు పట్టలేదని చెప్పి చెప్తున్నారు. దానివల్ల మేము అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు క్లియర్ చేయాలి సార్. అంతేనా? మరి అది ఎందుకు పట్టలేదో నాకు అర్థం అవుతుంది సార్. అంటే మా ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఓకే, ఈ చెక్స్ ఇష్యూ చెప్పామండి. అయితే బ్యాంక్స్ చెక్లు ఇచ్చారు సార్ ఈ గారు. అవి నాది పిడింగ్ వచ్చితే గల యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకులో ఎంజీఆర్ఆర్సీసీ అకౌంట్ ఉందండి. ఎస్బీఐ చెక్స్ వచ్చినాయి సార్. ఇవి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయ్యి రావడానికి 3 days పట్టిందండి. మేడం గారు ఏమో స్పెసిఫిక్ సిగ్నేచర్ నిన్నే ఇచ్చారు సార్. అవన్నీ సర్కార్ గారు చెప్పట్లేదు, పంచాయతీలు ఇవ్వట్లేదండి. అదే ఎవరి ప్రాబ్లం చెప్తున్నాం సార్. ఉన్నది ఏంటంటే పంచాయతీలకి అమౌంట్ వచ్చినాయి ఇవ్వట్లేదా? మీది కాదు కాదు, ఇప్పుడు పేమెంట్స్ మన దగ్గర పెట్టుకునేదానికి లేదండి. కాంట్రాక్టర్స్కి ఎప్పటికప్పుడు మీరు పేమెంట్లు ఇస్తేనే నెక్స్ట్ వర్క్లు మనం చేయిస్తాం. సరే, ఇప్పుడు మన దగ్గరికి క్లియర్ అయిపోయి వచ్చినాయి, ఇమీడియట్గా రిలీజ్ చేయండి. డి గారు ఒకసారి మనకి ఈ ఏజెన్సీలు అందరితోనూ మీటింగ్ త్వరలో పెట్టేసేయండి. రేపు ఎల్లుండిలో పెట్టేస్తే జనరల్ ఫండ్స్ 50%, 50% ఎఫ్సి వర్క్లు కలిపేసి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ముందరకు వస్తారు. సరే, ఇప్పుడు ఆ కంప్లైంట్ రాకుండా చూసుకోండి. మరి రండి, కడియం రండి. నమస్తే. 15 ఫైనాన్స్ 34 లక్షలు. అయితే 14 ఫైనాన్స్లో ప్రహారీ కూడా పెట్టండి స్పెషల్ లేదా మీరు జయగురుపాటు సార్. అది 14 ఫైనాన్స్లో 70 లక్షలు ఉండిందండి. 70 లక్షలు ఉంటే 6 లక్షలు ఇస్తాడని మొన్న చూసినప్పటికీ 12 లక్షలే ఆ అకౌంట్లో ఉంది. మిగతా డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికి? గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి. 14th ఎఫ్సి జనరల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి? జనరల్ ఫండ్స్ 1 crore ఉందండి. అదే అండి పరిస్థితి. మరి ఏం పెట్టుకుంటారు వర్క్లు? పెట్టుకోవడం చాలా ఉన్నాయండి, పెట్టుకోవాలి. కానీ ఏంటంటే
ఈ టెక్నికాలిటీ మీద దేనికి టెక్నికల్? రిలీజ్ అవ్వటం లేదండి. జనరల్ ఫండ్స్ వచ్చేస్తారు కదండి. అవునండి, అది కూడా రిలీజ్ అవ్వటం లేదండి. అది రిలీజ్ అవ్వటం లేదు. ఈవేళ జగిరిపడి పంచాయతీకి 4 నెలల నుంచి జీతాలు లేవండి. స్కావెంజర్స్ 3 నెలల జీతాలు మొన్న పోయిన నెలలో పెట్టామండి. అంటే మాకు చెక్ పవర్ వచ్చాక ఫస్ట్ చెక్ శాలరీస్కి పెట్టాను. పెట్టిన తర్వాత అప్పుడే నెల అయిపోయింది, ట్రెజరీ నుంచి పర్మిషన్ లేదండి. తర్వాత మళ్ళీ ఈ నెలది 30 తారీఖున పెట్టామండి. 4 నెలల నుంచి వాళ్ళకి స్కావెంజర్స్కి జీతాలు లేవు. మేము చేతి హ్యాండ్ లోన్స్ కింద ఇచ్చి చేయించుకుంటున్నాం. 3 నెలల బిల్లు వచ్చిందండి, పడుతుంది ఇవాళ రేపు అదే ఎందుకని? జనరల్ ఫండ్స్ కూడా మనకి రిలీజ్ అవ్వడానికి మా జనరల్ ఫండ్ మేము అది కూడా కంట్రోల్ సార్. జనరల్ ఫండ్ కూడా ఓన్లీ శాలరీస్కి అయితే ఒక 15 రోజులు నెలలలో రిలీజ్ చేస్తున్నారు సార్. ఓన్లీ శాలరీస్ అని పెడితే మిగతా ఏవి మామూలు వర్క్స్ అని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది పెట్టినా కూడా అది 3 నెలలు 4 నెలలు పడుతుంది. పడిపోతుంది సార్. మినిమం 4 నెలలు 3 నెలలు పడుతుంది సార్. ఏది 15th FC అయినా జనరల్ అయినా సరే. మా పంచాయతీ వసూలు చేసిన జనరల్ ఫండ్స్ కూడా మాకు తీసుకోవడానికి ఐడియా తెప్పించి తీసుకోవడానికి మాకు పర్మిషన్ లేదండి. వెంటనే మళ్ళీ అక్కడ పైనుంచి గైడ్ లైన్స్ రావాలి, మా డబ్బులు తీసుకోవాలి ఖర్చు పెట్టాలి. ఈ సిఎఫ్ఐ పెట్టాక బిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్స్ కంట్రోల్ అని అంటే రోజుకి కొన్ని బిల్లులు ఎవరు ముందు పెట్టారో వాళ్ళు కొద్దిగా రోజుకి రిలీజ్ చేస్తూ వస్తారు. దాంట్లో మనకు లేట్ చెప్పండి. అక్కడ అప్పుడు మనకు ఒకరికే కాదుగా, మొత్తం దేశం అంతా ఉందండి, స్టేట్ అంతా ఉందండి, మనకు ఒక్కరికే లేదు సార్ ఇది పరిస్థితి. అదే తమరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళు బరిల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు పెడతామని చెప్పాను సార్. అది 14 ఫైనాన్స్లోనే పెడదాం అనుకుని, అంటే మీరు కూడా తమరు కూడా పెట్టమన్నారు. ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఏంటంటే అమౌంట్లో లేదండి. అవును, వేరే దాంట్లో మళ్ళీ 15 ఫైనాన్స్లో మార్చుకోవాలి సార్. సార్ మీరు చూడండి, జయగురిపాడు ఆయన చూసుకుంటారు. నెక్స్ట్ రండి. జీపీకేలో కూడా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది సార్. 15 ఫైనాన్స్ 34 లక్షలు ఉందండి. 14 ఫైనాన్స్ మార్చి నెల 14,93,000 ఎలక్ట్రికల్ దానికి గవర్నమెంట్ రియంబర్స్ చేసింది సార్. అది మాకు మళ్ళీ రావాల్సిందండి. అలాగే మాకు ఓవరాల్గా పెర్ ఇయర్ 8,50,000 వరకు హౌస్ ట్యాక్స్ కూడా వస్తుందండి. నేను వచ్చేటప్పటికి 4 లక్షల ఏరియా ఉందండి. ప్రజెంట్ అది అయితే 1,90,000 వరకు ఉందండి. మ్యాక్సిమం 6% ఇస్తాం. అది తప్పితే మాకు వేరే ఆదాయం ఏమి లేదండి పంచాయతీ. మళ్ళీ పైగా పెర్ మంత్ మా స్టాఫ్ సర్వీస్కి ప్రత్యేకించి 1 lakh వరకు అవుతుందండి. మాకు జనరల్ ఫండ్ ప్రత్యేకంగా అంతా దానికే సరిపోతుంది. 15 ఫైనాన్స్లోనే మనం ఏదైనా మీట్ అవ్వాలని వర్క్స్ ఏమైనా ఉంటే, డెవలప్మెంట్ ఏమైనా ఉంటే, అది మొన్న ఏప్రిల్ నెలలో గ్రామ సభకి కూడండి వల్ల మనం యాక్టివ్ చేసుకుంటామండి. ఇప్పుడు జూలై నెలలో గ్రామ సభలు వస్తాయండి. ముందు జూలై నెలలో గ్రామ సభలో యాక్టివ్ పెట్టుకుని మళ్ళీ దాన్ని మళ్ళీ పంచాయతీ మీటింగ్ తీసుకొచ్చి ఏమైనా వర్క్స్ ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరే కదా సార్. నమస్కారం సార్. దానిపల్లి జనరల్ ఫండ్ 3,66,000 సార్. 15 ఫైనాన్స్ 14.5 లక్షలు సార్. 14 ఫైనాన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇస్తాం 7,24,000 కట్టాలి. ఆ అమౌంట్ రీఇంబర్స్మెంట్ మనకు డెవలప్మెంట్ ఏంటి సార్? అంటే గ్రామ సచివాలయం అయితే ఇంట్లో ఉంది సార్. ఆర్బీకే వచ్చి బేస్మెంట్లో కంప్లీట్ అయింది సార్. అది సరేలే, అవి ఎలాగ చేసాం కదా. సీసీ రోడ్స్ అయితే 2 రోడ్స్ పెట్టారు సార్ 15 lakhsకి. అది ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు సార్. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది ఆగింది సార్. మండల పరిషత్ గ్రామ్స్ నుంచి మనకి ఎస్సీ ఏరియాలో అంగన్వాడీ ఎప్పుడు వచ్చి అంగన్వాడీ పెట్టారు సార్. మనం మీరు వచ్చి శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ బిల్డింగ్స్ రిపేర్ ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కట్టేవి ఉన్నాయి కానీ అవి ఫౌండేషన్ వస్తూ వేయాలి. మనలో ఉందండి, ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి అంగన్వాడీస్. ఒక్కో బిల్డింగ్ 15 లక్షలు కాస్ట్. అవి ఎన్ని కట్టాల్సినవి ఉన్నాయి? ఇప్పుడు మన మనలో ఎన్ని ఉన్నాయండి అంగన్వాడీస్?
శాంక్షన్ అయింది అంగన్వాడీ కొత్త 29 బాబాయ్ అన్నీ ఉన్నాయా? ఎడ్యుకేషన్ అంతా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. హౌసింగా ఏ ఇయర్ వచ్చిందండి వాళ్ళు చూస్తున్నారు సార్. అదే ఎగ్జిక్యూషన్ అంతా ఎడ్యుకేషన్ అంతా కూడా హౌసింగ్. ఓకే 29 ఉన్నాయి. మరి ఈ స్కూల్స్తో కూడా కొన్ని లింకప్ చేశారు కదా అంగన్వాడీ. ప్రజెంట్ అయితే లేదు సార్ అది. అంటే అంతా ఒకే ప్రెమిసెస్లో అయితే బాగుంటుంది నర్సరీ అని ఉంది. ప్రజెంట్ మాత్రం వేరే వేరేగా లొకేట్ చేశారండి వాళ్ళంతా. ఇప్పుడు మేమైతే జగిరిపల్లి ల్యాండ్స్ అన్నీ ఓకే అయినాయి అండి. అంగన్వాడీ బిల్డింగ్స్ అవును అంతా కూడా చూసుకున్నారండి. స్టార్ట్ చేయాలి అంతే సార్. అంటే హౌసింగ్ లోన్ అవి ఎంత 17 లక్షల రూపాయల ఒక్కొక్కటి. 15 ఎంత స్క్వేర్ ఫీట్లు అండి ఇవి? మొత్తం 3 సెంట్లు. కావాలంటే 5 సెంట్లు అడుగుతున్నారండి. మనకు ఉన్న అవునండి వాళ్ళు అక్కడ 5 సెంట్లు అడుగుతున్నారు బయట వస్తుంది కానీ 3 సెంట్లు. మీరు ఒకసారి నాకు ఇట్లాగ లిస్ట్ తయారు చేసేసి కడియం మండలం ఇవ్వండి. మీరు కడియం మండలం మీరు వర్కౌట్ చేసుకోండి. ఎలాగ బాడీ ఉంది కాబట్టి మీరు వర్కౌట్ చేసుకుని నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఏ ఉన్నాయో నాకు జస్ట్ లిస్ట్ ఇవ్వండి సరిపోతుంది. వెనకాల ఉన్న వాళ్ళంతా ఎవరు? ఎవరు? సెక్రటరీస్, గ్రేడ్ వైజ్ సెక్రటరీస్ కూడా. ఏంటి గ్రేడ్ వైజ్ సెక్రటరీస్ కొద్దిగా మీరు ఎలా చేయరు మొత్తం అంతా గ్రేడ్ వైజ్ సెక్రటరీస్ రూరల్ మండలానికి రూరల్ మండలం రాలేదు, ఓన్లీ కడియం మండలం వచ్చారు. ఒకసారి నుంచోరా మీరంతా సార్? గ్రేడ్ వైజ్ సెక్రటరీస్ ఎవరెవరు వచ్చారు? మొత్తం కడియం మండలానికి సంబంధించి ఎంతమంది ఉన్నారండి? మొత్తం ఎన్ని సచివాలయాలండి? 27లో ప్రజెంట్ ఎంతమంది అయ్యారు ఇప్పుడు? రెగ్యులర్ సెక్రటరీస్ కాకుండా అదర్ సెక్రటరీకి గ్రేడ్ 5 సెక్రటరీస్ పెట్టారు. అంటే రెగ్యులర్ సెక్రటరీ ఉన్న చోట్ల గ్రేడ్ 5 ఉండరు సార్. గ్రేడ్ 5 లేని చోట్ల గ్రేడ్ 1 లేని చోట్ల గ్రేడ్ 5 సెక్రటరీ ఉంటారు. కడియం ఉంది సార్. గ్రేడ్ 5 లేదు సార్, ఎందుకంటే ప్రమోషన్ వెళ్ళిపోయింది. మురమండ కూడా గ్రేడ్ 5 లేదండి. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఇప్పుడు. గ్రేడ్ 1 చూసుకుంటాం. ఎవరు గ్రేడ్ 1 ఎవరు? మురమండ గ్రేడ్ 1 నేను సార్. సచివాలయం 2 కూడా నేనే చూసుకోవాలి సార్. అక్కడ గ్రేడ్ 5 సెక్రటరీ లేదు సార్. ఓకే. మొత్తం మీ పంచాయతీలో ఎన్ని సెక్రటరియేట్స్ ఉన్నాయి? 2. దామిరెడ్డిపల్లిలో 1. దానికి సెక్రటరీయే చూసుకుంటున్నారు. మరి మీరంతా ఏ దానికమ్మా? కాదు, వెనకాల 5, 6 నుంచి ఉన్న వాళ్ళు. ఓకే, మీరు కడియం లంకమ్మా? కడియం 2. మీరు వేమగిరి 4. అంటే మిగతా సచివాలయాలకు కూడా మీరే చూస్తారా? మరి దానికి ఎవరు చూస్తారు? 2కి 3కి 4కి ఉన్నారు సార్ గ్రేడ్ 5 సెక్రటరీస్. రాంగిరి 2కి 3కి 4కి ఉన్నారు. మరి వాళ్ళు రాలేదా? కాదు, మీరు అటెండెన్స్ ఎవరెవరు అయ్యారు మీరు చూసుకోవాలండి. ఏదో నామకే వస్తే ఒక 5 రావడం కాదు, మొత్తం అంతా వస్తేనే కదా ఇప్పుడు అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోవడం. మీరు నెక్స్ట్ టైం నుంచి అంతా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్తో రండి. ఒక్కసారి వాళ్ళకి మైక్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు జనరల్గా మీకు పర్లేదు, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. జనరల్గా మీకు సచివాలయం దగ్గర వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ రెక్టిఫై కాలేని ఏమేమి ఉంటున్నాయి మెయిన్? నీ పేరు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గాయత్రి సార్. నేను కడియం 2 సెక్రటరీ సార్. ఓకే. గ్రేడ్ 5. మా దాంట్లో వాటర్ ప్రాబ్లం కనిపిస్తుంది. మా సెక్రటరీలో మెయిన్లీ వాటర్ ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం మాత్రమే ఉంది. శానిటేషన్, వాటర్ ప్రాబ్లమా? మరి సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? ఈఓ గారు ఎవరు కడియానికి సంబంధించి లేరా?
ఇప్పుడు ప్రస్తుతం ఎంటీ ఉందా? ఇన్ఛార్జ్ ఎవరు చేస్తున్నారు? అక్కడ జూనియర్ అసిస్టెంట్ చావంటే పెట్టాను. జూనియర్ అసిస్టెంట్. మరి ఆమె రాలేదా? ఓకే, అది నేను చూస్తాను. అవి కాకుండా సచివాలయంకి వచ్చి మనకి దరఖాస్తులు ఇచ్చేవి ఉంటాయి కదా, అవి ఏమేమి మనకి సార్ట్ అవుట్ అవ్వలేని ఏమేమి ఉంటున్నాయంట? సార్ మాకు నేచర్గా చేయూత గురించి హౌస్ సైట్స్ అవే సార్ నేచర్గా మాకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే అవే సార్. అందులో వాళ్ళు ఎలిజిబుల్ ఉండి రాలేని వాళ్ళు ఉంటున్నారు అట్లాగా? ఉంటున్నారు సార్. దానికి 6 స్టెప్ పెట్టి మేము మళ్ళీ నేను మా వెల్ఫేర్ మేడం 6 స్టెప్ పెట్టి నాకు చెప్తారు సార్. నేను కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళి ఒకరు చూసి నేను కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను పైకి దివసరికి మేము ఫార్వర్డ్ చేస్తాం సార్. అది వాళ్ళు చేయాలి సార్. తర్వాత అట్లా ఎన్ని ఉన్నాయి మీ సచివాలయంలో? నేను నిన్న 6 స్టెప్స్ నేనే రాసాను సార్. మా వెల్ఫేర్ రెసిడెంట్ నేను 6 స్టెప్స్ రాసాను సార్. దాని గురించి ఎలిజిబుల్ అంటే కరెంట్ గురించి అని చెప్పి 300 యూనిట్స్ మోర్ దాన్ 300 యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యి వచ్చింది సార్. కానీ వాళ్ళు అలా చేయలేదు. సో దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇచ్చి 6 months బిల్లు తీసుకుని అది యావరేజ్ చేసి అది మీరు మళ్ళీ 6 స్టెప్కి పంపించుకున్నారు. ఓకే, ఇలా టోటల్గా మనం ఒకసారి మీరు ఇవి కూడా చేయూత ఏ స్కీమ్లు ఆగిపోయినాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఇస్తే ఆ తాలూకా కమిషనర్ గారికి నేను ఇక్కడ ఎంపీ ఆఫీస్ నుంచి కూడా పంపిస్తే కొంచెం ఫాస్ట్ అప్ అవుతుంది. అంటే మనం లాస్ట్ టైం కూడా రచ్చబండ్లో కూడా అట్లనే కదా, విత్ ఐడి నెంబర్స్లో మీరు అన్నీ కూడా ఎండిఓ గారికి ఇచ్చేస్తే మొత్తము ఏ సచివాలయానికి సంబంధించి చేయూత దేనికి ఏ పథకానికి ఆ పథకానికి సపరేట్గా మీరు ఇస్తే నేను ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కమిషనర్ గారికి నేను పంపిస్తాను ఇక్కడ ఎంపీ ఆఫీస్ నుంచి, కొంచెం ఫాస్ట్ అప్ అయ్యి వస్తాయి. సో అట్లాగా మనం మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్ చేస్తాము. ఇక ఇవి కాకుండా మెయిన్ ఏంటంటే మన సచివాలయంలో ఏదైతే మనకి కుటుంబం ఫ్యామిలీస్ ఉంటారో ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా మీరు అడ్రస్ చేసినప్పుడు మన సొంత ఫ్యామిలీ కింద అడ్రస్ చేయండి. సీఎం గారు పెట్టిన దానికి మెయిన్ కారణం సచివాలయం వ్యవస్థ కూడా అదే. ఎవరు కూడా చిరాకు పడద్దని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అని అంటే, మన సచివాలయంలో ఉన్న అందరూ హ్యాపీగా ఉన్నారు అని అంటే ఇదంతా కూడా ఒక కుటుంబం కిందన భావిస్తున్నారు. కాబట్టి మన కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతూ వ్యవహారం చేయమని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? పబ్లిక్. ఇంకొకటి మనకి కడియం మండలానికి సంబంధించి హౌస్ సైట్స్ ఏంటండి చెప్పండి? 28 మైక్ పెట్టండి. 2800 అంతేనా? అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చింది 2800. టోటల్ హౌస్ సైట్స్ ఏంటండి మండలానికి? అరే టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది? జయగిరిపాడు లేఅవుట్లోనే 4000 ఉన్నాయి కదండి. మొత్తం కడియం మండలానికి 3500 మందే బెనిఫిషరీస్ ఉన్నారా? అంతేనా? చాలా తక్కువ కదా. అంటే అందరికి ఇల్లులు ఉన్నాయా? అందరూ అవును. అవి ఎంత ఉంటాయి? 1000-1200 కన్నా ఎక్కువ ఉంటాయి కదా. అంతే కదా, 1000 లోపే కదా. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్స్ ఎన్ని వచ్చినాయి అండి? 1596లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి వర్క్స్. కూర్చోండి అమ్మా మీరు అందరూ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్స్లో మీరు ఫస్ట్ ప్రధానంగా చూడాల్సింది 1,80,000లో మనకు హౌస్ కట్టడం, వాళ్ళకు అనుగుణంగా కట్టడం కష్టం అవుతుంది. సో వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి డ్వాక్రా గ్రూప్స్ని అందరినీ కూడా వాళ్ళు పేమెంట్లు కట్టేసిన వాళ్ళకి మనం మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్స్ట్రా లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెట్టాలి. దాన్ని కూడా మీరు మొత్తం అంతా స్ట్రక్చర్ తయారు చేసి ఇవ్వండి. ఫస్ట్ చూస్తే దాంట్లో
గ్రూపులో ఉన్న వాళ్ళు 450 మెంబర్స్ వచ్చేస్తారు. ఓకే. ఆ 450 మెంబర్స్ కూడా గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరూ గ్రౌండింగ్ చేస్తున్నాం సార్. ఇది ఫస్ట్ థర్డ్ ఫోర్త్లో ఆ 450 కూడా ఆ గ్రౌండింగ్ అయిపోతే వాళ్ళు 50,000 అకౌంట్కి వచ్చేలాగా ఏపీఎం గారికి మేము మాట్లాడి బ్యాంకుకి పంపించేస్తాం. పంపించారా? 400 పంపించేస్తాం. ఇప్పుడు 450 హౌసెస్ కట్టే కార్యక్రమం ఉందా? ఉంది సార్, ఉంది సార్. వెరీ వెల్. దాంతో పాటు ఏం చేస్తున్నాం సార్, అదర్స్ చాలా మంది గ్రూపులు లేదని చెప్పి అడుగుతున్నారు సార్. వాళ్ళు కూడా 10 మెంబర్స్ అయ్యే విధంగా గ్రూప్స్ చేయమని చెప్పేసి ఏపీఎం గారికి ఇన్స్ట్రక్షన్ చేసి మీరు ఒకసారి లేఅవుట్లో లైన్గా కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక్కసారి ఒక 20 హౌస్లో 10 హౌస్లో కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 450 మందిలో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేస్తే ఫాస్ట్గా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేద్దాం. నేను ఒక కాంట్రాక్టర్ని పిలిపించి ఒకసారి చేయించేద్దాం. ఒక 10 హౌస్లు 15 హౌస్లు ఒక లైన్లో ఉన్నాయి ఏమన్నా ఉంటే, ఇప్పుడు నేను ఎలాగో జేగురుపాడులో హౌస్ కట్టాను కదా, అదే రీతిలో జేఎన్టీయూ నుంచి కూడా పర్మిషన్ వచ్చినట్టుంది. సో అదే రీతిలో ఈ 180,000కి ఒక 50,000 60,000 మనకి జోడిస్తే ఆ హౌస్ కూడా మనకి కొత్తగా ఈ స్ట్రక్చర్స్ వస్తున్నాయి, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్తో. ఇక్కడ మేము వెలుగు బందులో కూడా కడుతున్నారు, చూపించడానికి తీసుకెళ్ళారు. ఇప్పుడు అదే ఎగ్జిక్యూట్ చేయిస్తాము. ఈ మన సచివాలయం బిల్డింగ్లకు కూడా అవే ఎగ్జిక్యూట్ చేయిస్తాము. వాళ్ళందరినీ కూడా రాజస్థాన్ నుంచి పిలిపిస్తున్నాము. సో అది కూడా ఫాస్ట్ అప్ చేస్తే మనకి కంటికి కనబడుతుంది ఫాస్ట్గా. అంటే కొత్తగా గ్రూప్స్ చేసుకుని అలాగా ఎంతమంది ఉన్నారు మహిళలు? మొన్న చెప్పాను కదా. అదే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ రేట్ చూసుకుంటే మనకి 1596లో 450 ఉన్నారు సార్. దాంట్లో కూడా 953 కార్డులో మనకి ఫస్ట్ రేట్ వచ్చిన వాళ్ళు ఉంటే దాంట్లో డిఫాల్టర్స్ మనకి పోగా 450 ఉండలేదు సార్. మిగతా వాళ్ళు డిఫాల్టర్స్ అయ్యారు సార్. ఆ డిఫాల్టర్స్ రాస్తారు, వాళ్ళు లోన్ రాస్తారు. వాళ్ళు కూడా మనం ఏమైనా ఇచ్చేలా చేస్తున్నారు. డిఫాల్టర్స్కి ఎలా వస్తుంది? బ్యాంక్ వాళ్ళు ఎవరు కదా సార్. అవి పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ ముందరకు తీసుకోండి. ఓకే. ఈ ఒకసారి నాకు లిస్టింగ్ తయారు చేసుకుని కడియం మండలానికి, ఇప్పుడు రూరల్ మండలం ఎట్లాగైతే ఇచ్చారో సేమ్ అట్లాగా నాకు లిస్టింగ్ చేయించండి. ఎలాగ బాడీస్ ఉన్నాయి కాబట్టి మీరు మానిటర్ చేసేయండి అన్న, చేసి కడియం మండలం ముందుకు తీసుకుని వెళ్దాం. ఓకే. అవి బ్యాక్ సైడ్ కూడా అంటే మినిమమ్ ఒక 5 హౌస్లు ఒకే చోట వచ్చింది అనుకోండి, వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి ఫాస్ట్ అప్ చేయిస్తాను నేను. ఓకేనా? మాట్లాడండి. ఇంకేమన్నా చెప్పాలని అంటే చెప్పు సార్. ఇప్పుడు అదే తమరు ఇప్పుడు మాట్లాడారు కదా, ప్రతి విలేజ్లో కూడా పెన్షన్స్ రిజెక్ట్ అయిన లిస్టులు పంచాయతీకి ఇంచుమించు ఒక 20-25 వరకు ఉన్నాయి సార్. పెన్షన్లు వివిధ కారణాల వల్ల రిజెక్ట్ అయినాయి. అలాగే ఈ నవరత్నాల్లో పథకాల్లో కూడా రిజెక్ట్ లిస్టులో ఉన్నాయి. ఎన్నిసార్లు మేము ఇక్కడ లోకల్లో మా సచివాలయంలో అడుగుతుంది సిబ్బందిని అడుగుతుంటే వాళ్ళేమో మేము పంపించేస్తాం 6th step. ఇప్పుడు అదే చెప్తున్నా డిపార్ట్మెంట్ వైజ్ ఇస్తే నేను ఆ సంబంధించి కమిషన్ ప్రాబ్లం ఉంది సార్. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ కమిషనర్ గారి పేరు కూడా ఫోన్ నెంబర్ కూడా రాసి అదే అవి కూడా డిపార్ట్మెంట్ ఏం డిపార్ట్మెంట్ కాంటాక్ట్ నెంబర్ కమిషనర్ ఇంకా అంతేనా బాబన్ దా కోఆర్డినేటర్ గారు వచ్చా మాట్లాడు. వచ్చిన అందరికీ నమస్కారం. మనలో అనుకున్నట్టు విలేజ్ అందరూ బ్యాక్ ఉంటున్నామని అందువల్ల ఈరోజు ఈ రివ్యూ పెట్టడం జరిగింది. సో మనం వర్క్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఏజెన్సీని కూడా మనం మాట్లాడి అందరినీ టైప్ చేసుకొని ముందు వెళ్ళి మా వర్క్స్ ప్రోగ్రెస్ తీసుకెళ్ళి సచివాలయాలు కానీ మిగతా పెట్టాలి కదా, మన మండలాన్ని మంచి ప్రభుత్వం తీసుకొస్తారని, అలాగే
మీకు కూడా అంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే నా దగ్గర చెప్పిన నేను కూడా ఎంపీ గారితో టైఅప్ అయ్యి మాట్లాడి వెంటనే ముందుకు తీసుకెళ్ళి మన మండలాన్ని మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2 మండలాలు మన మండలాలు అంటే మండలాలు నాకు ఒకసారి గ్రామ సచివాలయాల లిస్టు నేను చెప్పిన దాని ప్రకారం అది ఒకటి చేయండి. ఇది కూడా రూరల్ మండలానికి సంబంధించి జనరల్ ఫండ్స్ మనం ఏమేమి వర్క్లు ప్రాజెక్ట్ చేస్తామో 15 ఎర్సీ ఏమేమి ప్రాజెక్ట్ చేస్తామో దాన్ని కూడా లిస్ట్ ఇవ్వండి. కడియం మండలానికి కూడా సేమ్ ఇస్తే ఈ 3 ఆటల్ని వర్కౌట్ చేద్దాము. ఇంకా సార్ట్అవుట్ బిల్స్, కోర్టు కేసులు, పేపర్ మిల్ది, జనరల్ మార్కెట్, మహాలక్ష్మి మార్కెట్, ఇంకేమేమి అంశాలు ఉన్నాయో అవి కూడా నాకు లిస్ట్ ఇవ్వండి. ఈ అంశాలన్నీ కూడా తీసుకుని ముందుకు వస్తే మనం ఇవన్నీ కూడా నెక్స్ట్ రివ్యూ మీటింగ్కి ఇవన్నీ మాక్సిమం 90% వర్క్స్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకొక 2 months 3 monthsలో పెట్టుకుందాము. ఓకే ఓకే మరి నాటి రాజమహేంద్రవరం రూరల్ కాన్స్టిట్యున్సీ రివ్యూ మీటింగ్ ఇచ్చేస్తాం గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుల వారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, ఈ రివ్యూ మీటింగ్ వచ్చేసిన ఆఫీసర్స్కి, అధికారులకి, అందరి పాత్రికేయులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రివ్యూ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, నేను కూడా ఫోన్లో ఒకసారి బ్యాకప్ జరుగుతుంది. కోఆర్డినేటర్ గారు మామిడి
ఇప్పటికే బాగుంది. సైడ్ ఉంది సార్. రోజా